For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ, భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు షార్ట్ రివిజన్ నోట్స్లో మనం పేజ్ నెంబర్ 8, 9 ఫిజికల్ సైన్స్కి సంబంధించి మనము టాపిక్తో డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఆ పేజ్ నెంబర్లో మనకి స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఏ లెసన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. పేజ్ నెంబర్ 8, 9 చూసుకుంటే కనుక మనకి 3rd, 4th, 5thలో ఏం లేవు. 6th క్లాస్లో చలనము, దూరాలు అనేటువంటి లెసన్ ఉంది. చలనం, దూరాలు, కొలతలు, ఈ లెసన్ చూసుకుంటాం. ఇంకా చలనం మరియు కాలం అనేది 7th క్లాస్లో ఉంది. ఇంకా 8th క్లాస్లో ఫిజిక్స్లో ఏం లేదు. 9th క్లాస్లో చలనం అనేటువంటి లెసన్ ఉంది 9th క్లాస్లో. తర్వాత బలం, గమన నియమాలు అనేది కూడా ఉంది. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనము ఈరోజు డిస్కస్ చేద్దాం అన్నమాట. సో ఇది మొత్తం టాపిక్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. పేజ్ నెంబర్ 8, 9 ఇదంతా బయాలజీ. ఇప్పుడు మనం ఫిజిక్స్లోకి వెళ్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 ఇదంతా అయిపోయింది నిన్న. ఈరోజు పేజ్ నెంబర్ 8 రవాణా వ్యవస్థ. పూర్వకాలంలో ప్రయాణ సాధనాలు లేవు. కాలినడకన సామాగ్రిని వీపుపై మోసుకుంటూ వెళ్ళేవారు. తర్వాత జంతువులను వాడేవారు. తర్వాత పడవలు. మొదట్లో పడవలు అంటే బోలుగా మార్చినటువంటి దుంగలే పడవలుగా వాడారు. తర్వాత చెక్క ముక్కలను కలిపి పడవలకు ఆకారాలు చేయడం మొదలుపెట్టారు. నీటిలో ఉన్నటువంటి జంతువులను పోలినటువంటి పడవల్ని తయారు చేయడం మొదలుపెట్టారనమాట. దాని తర్వాత చక్రం యొక్క ఆవిష్కరణ జరిగింది. అప్పుడు రవాణా పద్ధతిలో గొప్ప మార్పు వచ్చింది. చక్రం యొక్క రూపం మరింత మెరుగవుతూ వచ్చింది. సో చక్రాలపై కదిలే బండ్లను లాగడానికి జంతువులను ఉపయోగించారు. ఆ రకంగా మనము ఎడ్ల బళ్ళు, గుర్ర బళ్ళు ఇవన్నీ చూసుకుంటున్నాం. తర్వాత 19వ శతాబ్దం ప్రారంభం వరకు జంతువులు పడవలు మరియు ఓడలపైనే ఆధారపడేవారు. ఆవిరి యంత్రంతో నడిచే బోగీలు, వ్యాగన్ల కోసం రైలు మార్గాలు, మోటార్ కార్లు, తర్వాత ట్రక్కులు, బస్సులు, ఆటోమొబైల్స్ ఈ రకంగా కాలక్రమంలో ఎన్నో వచ్చాయన్నమాట. చక్రం కనుగొనబడిన తర్వాత మోటార్తో నడిచే పడవలు, ఓడలను కూడా ఆ రకంగా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు. 1900 ప్రారంభంలో 1900 సంవత్సరం ప్రారంభంలో విమానాల యొక్క అభివృద్ధిని మనం చూసాం. ప్రయాణికుల, సరుకుల రవాణా కోసం కూడా విమానాల్ని ఉపయోగిస్తున్నాం. 20వ శతాబ్దంలో ఎలక్ట్రానిక్ రైళ్లు, మోనో రైళ్లు, సూపర్సోనిక్ విమానాలు, అంతరిక్ష నౌకలు ఇవన్నీ కూడా బాగా వేగంగా అభివృద్ధి చెందుతూ మనం ఈ రకంగా రవాణా వ్యవస్థ చూసుకుంటే కనుక ఇంత అభివృద్ధి చెంది మనకి అంతరిక్ష నౌకల్ని కూడా తయారు చేసే స్థితికి మనం వెళ్ళామన్నమాట. ఇప్పుడు ప్రయాణం గురించి అయిపోయింది, రవాణా వ్యవస్థ గురించి అయిపోయింది, దాని డెవలప్మెంట్. కొలత అంటే ఏంటి?
వస్తువులను ప్రామాణికంగా తీసుకొని కొలవటం వల్ల ఆ ప్రామాణిక వస్తువుల యొక్క పొడవు కాలక్రమంలో మారిపోవచ్చు. కాబట్టి అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మనము ఉదాహరణకి ఏదైనా ఒక కర్ర పుల్ల కానీ ఏదైనా తీసుకొని దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఏదైనా వేరే వస్తువులు కొలవాలనుకుంటున్నప్పుడు ఇది 4 పుల్లల హైట్ ఉంది, ఇది 5 పుల్లల హైట్ ఉంది అని మనం చెప్పుకుంటున్నప్పుడు ఒకవేళ అనుకోని సందర్భంలో ఆ కొలిచే పుల్ల ఏదైతే ఉందో మనం ప్రామాణికంగా తీసుకున్నటువంటి పుల్ల అది విరిగిపోయిందనుకోండి, అప్పుడు ఏదైనా తేడా జరిగితే కొలతల్లో కూడా చాలా తేడా జరుగుతుందన్నమాట. కాబట్టి అలాంటివి యూజ్ చేయడం అంత మంచి పద్ధతి కాదు. తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడం స్థిర పరిమాణాన్ని ప్రమాణం అంటారు. అంటే ఏంటి అంటే మనకు తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడం, తర్వాత స్థిరంగా ఉండేటువంటి పరిమాణం అంటే ఏ రకంగా ఎప్పటికీ ఏం చేసినా కూడా అది మారదు, అట్లాంటి పరిమాణాన్ని మనం ప్రమాణం అంటాం. మనం ఇంతకుముందు కట్టిపుల్ల ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో ఆ కట్టిపుల్ల రాపిడికి గురై దాని పొడవు తగ్గిపోవచ్చు. ఆ రకంగా ఏదైనా నానిపోయినప్పుడు లేదంటే ఏదైనా ఇంకా ఏదైనా జరిగినప్పుడు విరిగిపోవడం ఇట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు పొడవు తగ్గొచ్చు. ఆ రకంగా జరిగినప్పుడు మనకి స్థిరంగా ఉండదన్నమాట పరిమాణం, పొడవు అనే పరిమాణం. కాబట్టి అది ప్రమాణంగా భావించకూడదు. కాబట్టి స్థిర పరిమాణం కలిగి ఉండాలి. అంటే ఆ కొలత అనేది ఎప్పటికీ ఒకే రకంగా ఉండాలి, ఏం చేసినా కూడా అది మనం ప్రమాణంగా స్వీకరించవచ్చు. ఒక కొలత యొక్క ఫలితం 2 భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది. ఒక భాగం సంఖ్య, మరొక భాగం ప్రమాణం. ఉదాహరణకి గది పొడవు 12 అడుగులు ఉన్నట్టు కనుగొనబడితే 12 అనేది సంఖ్య మరియు అడుగులు అనేది కొలత. అడుగులు అనేది కొలత కోసం ఎంపిక చేయబడినటువంటి ప్రమాణం అన్నమాట. సో మనం అడుగుల్లో చెప్పొచ్చు, సెంటీమీటర్లో చెప్పొచ్చు, మీటర్లో చెప్పొచ్చు. కానీ 12 తర్వాత మనం అడుగులు అని వాడుతున్నాం. సో అది ప్రమాణం. ముందర భాగము సంఖ్య. వ్యక్తి నుంచి వ్యక్తికి మారని కొన్ని ప్రామాణిక కొలత ప్రమాణాలు అవసరం. ఎందుకు? మనం ఇంతకుముందు మూర, జాణ, అడుగు ఇలాంటివన్నీ తీసుకునే వాళ్ళం. ఇప్పటికీ కొన్నిసార్లు వాడుతూనే ఉంటాం. అయితే అడుగు అనేది ఒక పాదానికి ఇంకొక పాదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మూర అనేది కూడా ఒక చేయికి ఇంకో చేయికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా జాన, బెత్తడు ఏవి తీసుకున్నా ఇవన్నీ కూడా వ్యక్తికి మారే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనము ప్రమాణత కలిగినటువంటివి అని చెప్పుకోమన్నమాట. సో ప్రమాణం అనే లక్షణం లేదనమాట దీనికి. ఎందుకు? ఇవి మారుతూ ఉంటాయి వ్యక్తికి. కాబట్టి దాన్ని ప్రమాణాలుగా మనం చెప్పుకోము. అయినా కూడా ఎన్నో ఏళ్ళుగా గత చరిత్రలో చూసుకుంటే వాడుతూ వస్తున్నారు. ఆ రకంగా తీసుకుంటే సింధులోయ నాగరికత ప్రజలు సరి అయిన కొలతలను ఉపయోగించి ఉండాలి. ఎందుకంటే మనం తవ్వకాలలో ఖచ్చితమైన రేఖాగణిత నిర్మాణాల సాక్ష్యాలను చూసాం. సో అక్కడ ఖచ్చితమైన కొలతలను యూజ్ చేసి వాళ్ళు ఇటుకలు తయారు చేశారు. ఆ ఇటుకలతో ఇల్లు ఒకదాని మీద ఒకటి నిర్మించడం జరిగింది, 2 అంతస్తుల ఇల్లు. సో ఇదంతా ఎందుకు కారణం అంటే ఖచ్చితమైన రేఖాగణిత నిర్మాణాలను మనం చూసామన్నమాట ఆ తవ్వకాల్లో. ఇంకా తర్వాత ప్రాచీన కాలంలో ఈజిప్ట్లో మోచేయి నుంచి వేలి కొనల వరకు గల పొడవును మూర పొడవుగా ఉపయోగించారు. ఈజిప్ట్లో మనం ఈజిప్ట్ అంటేనే పిరమిడ్లు అనుకుంటాం. పిరమిడ్లో ఏముంటాయి? శవాలు ఉంటాయి, మమ్మీస్ ఉంటాయి. సో మూర అంటే ఏంటి అంటే మోచేతి నుంచి వేలి కొనల వరకు ఉన్నటువంటి పొడవుని మూరగా వాళ్ళు ఫిక్స్ చేశారనమాట. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇది పొడవు యొక్క ప్రమాణంగా అంగీకరించబడింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు అడుగును పొడవు యొక్క ప్రమాణంగా ఉపయోగించారు. అయితే ఈ అడుగు పొడవు ప్రాంతాన్ని బట్టి కొద్దిగా మారే సందర్భం ఉంటుందన్నమాట. 1 గజం బట్టను మనం చేతి చివర నుంచి గడ్డం వరకు గల పొడవుగా ప్రజలు కొలిచేవారు. అంటే చేతిని చాచినప్పుడు ఇట్లా ఆ వేలి కొనల నుంచి గడ్డం వరకు ఉన్నటువంటి దూరాన్ని గజంగా ప్రజలు కొలిచేవారు. రోమన్లు వారి అడుగులతో పొడవులను కొలిచేవారు. అయితే ఈజిప్ట్ వాళ్ళు ఏం చేశారు? మూర. సింధు నాగరికత వాళ్ళకి ఏం తెలుసు? ఖచ్చితమైన రేఖాగణిత నిర్మాణాలు మనం సాక్ష్యాలుగా చూసాం. రోమన్లు ఏం చేశారు? అడుగులతో పొడవులను కొలిచారు. ఇంకా ప్రాచీన భారతదేశంలో చిన్న పొడవులను అంగుళాలు లేదా బెత్తడు అంటాం కదా. సో అట్లా పిడికిలి వీటిని ఉపయోగించారన్నమాట. నేటికి భారతదేశంలోని అనేక పట్టణాలలో పూల వ్యాపారులు తమ చేతి మూరను ఉపయోగించి పూల దండల పొడవులను కొలవటాన్ని మనం చూడవచ్చు. అనుకూలాన్ని బట్టి ఇటువంటి అనేక శరీర భాగాలను మనం పొడవు యొక్క ప్రమాణంగా ఉపయోగించవచ్చు. అయినప్పటికీ ఒక్కొక్కరి శరీర భాగాలు కొద్దిగా వేరువేరు పరిమాణంలో ఉండవచ్చు. ఇది కొలతలో గందరగోళానికి కారణమవుతుంది. సో మనము ఇంకొకసారి చూసుకుంటే అంగుళం అంటే ఏంటి? మన బొట్టన వేలు వెడల్పంతా దాదాపుగా అంటే 1 ఇంచ్ అని. తర్వాత
బెత్తడు అంటే ఈ 4 వేళ్ళు 5 వేలు మొత్తం అంతా ఇట్లా. తర్వాత అడుగు అంటే 12 అంగుళాలు లేదా ఒక అడుగు 12 అంగుళాలు 12 ఇంచెస్ అనమాట. తర్వాత గజం అంటే 3 అడుగులు లేదా 36 అంగుళాలు అని అర్థం. జాన అంటే సో అది కూడా మన చేయి 2 చేతులు ఇలా పట్టుకున్నప్పుడు వచ్చేటువంటి పొడవు. ఇంకా మూర, గజం ఇవన్నీ కూడా మనము ఈ రకంగా మొత్తం శరీర భాగాలను యూజ్ చేసి ఇవన్నీ కూడా మనము మాట్లాడుకుంటున్నాం. సో ఈ శరీర భాగాలు అనేటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా. కాబట్టి వీటిని మనం ప్రామాణికంగా తీసుకోవడానికి ఏదో ఒక తేడా అనేది కొద్దిగా వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి శాస్త్రవేత్తలందరూ కలిసి 1790 సంవత్సరంలో ఈ గందరగోళాన్ని ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ఒక ప్రామాణిక కొలతను నిర్ణయించారు. మెట్రిక్ వ్యవస్థ అనేటువంటి ఒక ప్రామాణిక కొలతను నిర్ణయించారు. ఏకరూపత కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఒక ప్రామాణిక కొలత ప్రమాణాల సమితిని ఆమోదించారు. అంటే ఇక మారేటువంటి కొలతలు కాకుండా స్థిరంగా ఉండేటువంటి కొలతల్ని మనం డిసైడ్ చేద్దాం, వాటిని మనం ప్రమాణాలుగా భావించి దాన్ని యూజ్ చేసుకుందాం అని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఒక ప్రామాణిక కొలత ప్రమాణాల సమితిని ఆమోదించారు. ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి ప్రమాణాల వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ అని అంటారనమాట. స్టాండర్డ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అని కూడా అంటాం మనము. పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం మీటర్. ప్రతి మీటరు 100 సమభాగాలను విభజించబడి ఉంటుంది. ఈ ఒక సమభాగాన్ని సెంటీమీటర్ అంటాము. ప్రతి సెంటీమీటర్లో 10 భాగాలు ఉంటాయి. దీన్ని మిల్లీమీటర్ అని పిలుస్తాము. ఈ విధంగా ఒక మీటర్కు 100 సెంటీమీటర్లు, ఒక సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు. ఇంకా పెద్ద దూరాలను కొలవడానికి మీటర్ అనుకూలమైనటువంటి ప్రమాణం కాదు. దీని కొరకు పొడవు యొక్క పెద్ద ప్రమాణము కిలోమీటర్గా మనం తీసుకుంటాం అనమాట. ఒక కిలోమీటర్కి 1000 మీటర్లు ఉంటాయి. పొడవును కొలిచేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక స్కేల్ని వస్తువు పొడవు వెంబడి ఆనించి ఉంచాలి. స్కేల్ యొక్క చివరలు విరిగిపోయిన సందర్భంలో స్కేల్ యొక్క 0 గుర్తును స్పష్టంగా గుర్తించలేకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో స్కేల్ యొక్క 0 గుర్తుకు బదులుగా ఏదైనా స్కేల్పై ఇంకొక డిజిట్ను మనం తీసుకొని అక్కడి నుంచి లెక్క పెట్టాలి. లెక్క పెట్టిన తర్వాత రీడింగ్ నమోదు చేసుకొని ఏ నెంబర్ నుంచి అయితే మనము మొదట లెక్క పెట్టామో ఆ నెంబర్ నుంచి మనం దాన్ని తీసివేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0 అనేది స్కేల్లో మనకు కనపడలేదు అనుకోండి, మనం 1 నుంచి కానీ 2 నుంచి కానీ లెక్క పెడతాం. సో అలా లెక్క పెట్టినప్పుడు మనకి ఒక వస్తువు పొడవు 15 సెంటీమీటర్లుగా రీడింగ్ కనిపించింది అనుకోండి. సో ఆ 15 సెంటీమీటర్ల నుంచి మనము ఈ 1 లేదా 2 సెంటీమీటర్లను తీసివేస్తే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒకటి కానీ 2 కానీ మనము అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం కదా. ఈ పాయింట్లని మనం తీసివేస్తే కనుక ఆ వస్తువు యొక్క పొడవుని మనము రీడింగ్ని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. కొలత తీసుకోవడానికి కంటి యొక్క సరైన స్థానం కూడా చాలా ముఖ్యమైనది. మన కన్ను కొలవాల్సిన బిందువుకు ఖచ్చితంగా ఎదురుగా ఉండాలి. ఇంకా వక్రరేఖ పొడవును ఎట్లా కొలచాలి? దాని దారం సహాయంతో వక్రరేఖ పొడవు వెంబడి దారాన్ని దాని మీద పెట్టి ఆ దారం యొక్క పొడవుని మళ్ళీ స్కేల్ మీద తీసుకొని వచ్చి కొలచవచ్చు అనమాట. ఇంకా చలనాలు రకాలు చూసుకుంటే కనుక చలనం అనేది కాలానుగుణంగా ఒక వస్తువు యొక్క స్థానంలో మార్పుగా కనిపిస్తుంది. అంటే చలనం అనేది కాలానుగుణంగా అంటే కాలంతో పాటు వస్తువు యొక్క స్థితిలోని మార్పు, వస్తువు యొక్క స్థానంలోని మార్పు. అంటే ఒక వస్తువు స్థానం కొద్దిగా మారిందనుకోండి, ఆ మారడానికి కొంచెం టైం పడుతుంది. దీన్నే మనము చలనం అని చెప్తామన్నమాట. చలనాల రకాలు తీసుకుంటే మీరు తిన్నని రోడ్డు మీద వాహన చలనం, పరేడ్లోని సైనికుల కవాతు లేదా కింద పడుతున్నటువంటి రాయి చలనాన్ని గమనిస్తే అది ఏ రకమైనటువంటి చలనం? 100 మీటర్ల రేసులో స్ప్రింటర్లు కూడా తిన్నని ట్రాక్ వెంబడి కదులుతారు. ఇట్లాంటి చలనాన్ని మనం ఏమంటామంటే రేఖీయ చలనం అంటాం. ఇంకా ఒక రాయిని తీసుకొని దానికి దారం కట్టి చేతితో గిరగిర తిప్పితే రాయి చలనాన్ని గమనిస్తే రాయి వృత్తాకార మార్గంలో కదులుతున్నట్టుగా మనం గమనిస్తాం. ఈ చలనంలో మీ చేతి నుంచి రాయికి గల దూరం స్థిరంగా ఉంటుంది. ఈ రకమైనటువంటి చలనాన్ని వృత్తాకార చలనం అంటాం. అంటే ఒక స్థిర బిందువు నుంచి సమాన దూరంలో ఒక వస్తువు తిరుగుతూ ఉన్నట్టయితే, ఒక స్థిర బిందువుని కేంద్రంగా చేసుకుని ఒక వస్తువు తిరుగుతూ ఉన్నట్టయితే, ఆ కేంద్రానికి సమాన దూరంలో తిరుగుతూ ఉన్నట్టయితే దాన్ని మనము వృత్తాకార చలనం అంటాం. ఇంకా విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడ్ లేదా గడియారపు ముళ్ళు, వీటిలో ఏదైనా ఒక గుర్తించబడినటువంటి ఒక బిందువు తీసుకుంటే
ఆ బిందువు చలనం అనేది వృత్తాకార చలనానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకు? ఆ బిందువు ఫ్యాన్ యొక్క కేంద్రానికి కానీ గడియారం యొక్క కేంద్రానికి కానీ సమాన దూరంలో ఉండి వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటుంది, ఆ కేంద్రానికి సమాన దూరంలో. కాబట్టి ఇది వృత్తాకార చలనం అని చెప్తాం. గడియారం ముళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఫ్యాన్ రెక్కలు లేదా గడియారం ముళ్ళు ఏ ప్రదేశంలోనైనా ఒక బిందువు గుర్తిస్తే ఆ గుర్తించిన బిందువు నుంచి తిరుగుతున్న ఫ్యాన్ లేదా గడియారం మధ్య బిందువు దూరం ఒకేలా ఉంటుంది. కొన్నిసార్లు వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో పునరావృతం అవుతుంది. దీన్నే మనము ఆవర్తన చలనం అంటాం. నిర్ణీత సమయంలో ఒక వస్తువు యొక్క చలనం అనేది పునరావృతం అవుతుంది. దీన్ని మనం ఆవర్తన చలనం అంటాం. ఈ ఆవర్తన చలనంలో కొన్ని రకాలు ఉంటాయి, వాటిని మనం చూద్దాం. ఒక తీగకు కట్టిన రాయి తీసుకొని ఆ తీగను పట్టుకొని దాని నుంచి రాయిని వేలాడదీస్తే అది ఒక లోలకంగా మనము గమనించవచ్చు, లోలకంగా మనము దాన్ని అనుకోవచ్చు. మరో చేత్తో రాయిని ఒకవైపుకు లాగి వదిలితే అది లోలకం చలనంలో ఉంటుందన్నమాట. ఇది ఆవర్తన లేదా డోలన చలనానికి ఉదాహరణ. ముందుకు వెనుకకు కదులుతున్నటువంటి చెట్టు కొమ్మ, ఊయల మీద పిల్లల చలనం, ఇంకా గిటార్ యొక్క తీగలు లేదా వాయించబడుతున్నటువంటి డ్రమ్స్ యొక్క పొరల చలనాలు, ఇంకా ఆవర్తన చలనానికి ఉదాహరణలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ప్రారంభ స్థానానికే మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది, మళ్ళీ ముందుకు వెనక్కు ఇలా కదులుతుంది అనమాట. వృత్తాకార చలనానికి దీనికి తేడా ఏంటంటే, అక్కడ వృత్తాకార చలనంలో ఒకే కక్ష మీద అది తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా ఒకే కక్ష ఉన్నా కానీ ఇక్కడ ముందుకు వెనుకకు తిరిగితే వృత్తాకార చలనంలో మాత్రము అది కేవలం ఒకే దిశలో భ్రమిస్తుంది. కానీ డోలన చలనంలో మాత్రం ఒకే దిశ అనేది ఉండదు. అది ముందుకు వెనుకకు ఇట్లా దిశ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మార్చుకుంటుంది. ఇది డోలన చలనానికి వృత్తాకార చలనానికి తేడా అన్నమాట. దీనికి ఇంకా మనము చూసుకుంటే ఎగ్జాంపుల్స్, కుట్టు యంత్రం చూసుకుంటే పెద్ద చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, అది వృత్తాకార చలనం అయితే కింద మనం తొక్కుతూ ఉన్నటువంటి వృత్తాకార చలనాన్ని భ్రమణ చలనం అని కూడా అంటాం. కింద మనం తొక్కుతూ ఉన్నటువంటి ఒక ప్యానెల్ ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటామంటే డోలన చలనానికి ఉదాహరణగా చెప్పొచ్చు. అంటే అది ముందుకు వెనుకకి కదులుతూ ఉంటుంది. అదేవిధంగా సూది కూడా ముందు పైకి కిందికి కదులుతూ ఉంటుంది అనమాట. ఈ రకమైనటువంటి చలనము డోలాకార లేదా అంటే ఆవర్తన చలనానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. నేలపై బంతి చలనం దొర్లుతూ ముందుకు సాగుతుంది. నేలపై బంతి అనేది మనం వదిలినప్పుడు దొర్లుతూ ముందుకు సాగుతుంది. ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్లో తీసుకున్నప్పుడు ఒక బంతి దొర్లుతూ ముందుకు పోతున్నప్పుడుగా ఒక రేఖీయ మార్గంలో ముందుకు వెళ్తున్నప్పుడు అది రేఖీయ చలనాన్ని కలిగి ఉంటుంది. తర్వాత భ్రమణ చలనానికి కూడా గురవుతుంది అనమాట. సో ఆ రకంగా ఒక వస్తువులో రెండు రకాల చలనాలు కూడా ఉండవచ్చు. ఇంకా చలనం అంటే కాలంతో పాటు వస్తువు యొక్క స్థానంలో మార్పుని మనము చలనంగా చెప్పవచ్చు. వస్తువు మార్పును దూరంతో కొలవడం ద్వారా ఈ వస్తువు ఎంత మార్పు రేటు ఉంది అని మనము నిర్ణయిస్తాం. దూరం ద్వారా దాన్ని నిర్ణయిస్తాం. చలనం ఎంత వేగంగా లేదా ఎంత నెమ్మదిగా ఉంటుంది అన్నది దీనివల్ల మనకు తెలుస్తుందన్నమాట. అంటే ఒక వస్తువు యొక్క చలనం ఎక్కువగా ఉంది అంటే అది ఎక్కువ దూరం ప్రయాణించింది అని చెప్పవచ్చు. ఒక వస్తువు ఎక్కువ దూరం ప్రయాణించలేదు అంటే దానికి చలనం తక్కువగా ఉంది అని చెప్పవచ్చు. ఆ రకంగా మనము ఇప్పుడు చలనంలో నుంచి మనం దూరాన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అనమాట. అయితే ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం. నెమ్మది, వేగం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. నెమ్మదిగా కదులుతుంది అంటే దానికి చలనం తక్కువ ఉంది అని, వేగంగా కదులుతుంది అంటే దానికి చలనం ఎక్కువగా ఉంది అని. సో ఆ రకంగా కొన్ని వాహనాలు ఇతర వాహనాల కంటే వేగంగా తిరుగుతాయని మనకు తెలుసు. ఒకే వాహనం కూడా వేర్వేరు సమయాల్లో వేగంగా లేదా నెమ్మదిగా కూడా కదలవచ్చు. ఇప్పుడు వడి అంటే ఏంటో చూద్దాం. తక్కువ వ్యవధిలో నిర్దిష్ట దూరాన్ని అధిగమించడాన్ని లేదా నిర్దిష్ట వ్యవధిలో ఎక్కువ దూరాన్ని ప్రయాణించడాన్ని అధిక వడిగా సూచిస్తాం. అంటే అధిక వడి అంటే ఏంటి? తక్కువ టైంలో, తక్కువ వ్యవధిలో, ఒక తక్కువ టైం పీరియడ్లో ఎక్కువ దూరాన్ని దాటుకుని వెళ్ళడం దీన్ని, లేదంటే నిర్దిష్ట వ్యవధిలో ఎక్కువ దూరం. అంటే మనం ఒక నిర్దిష్ట వ్యవధి 5 సెకండ్స్ ఇచ్చినాం అనుకో, 5 సెకండ్స్లో 5 మీటర్స్ దూరం ప్రయాణించింది అనుకో వేరే ఇతర వస్తువులతో పోలిస్తే, అప్పుడు అది అధిక వడి కలిగి ఉందని మనం చెప్తామన్నమాట.
సో 2 లేదా అంతకంటే ఎక్కువ వస్తువులో ఏది వేగంగా చెల్లిస్తుందో తెలుసుకోవడానికి అత్యంత అనుకూలమైనటువంటి మార్గం ప్రయాణ కాలంలో అవి ప్రయాణించిన దూరాలను పోల్చడం. అంటే మనం ఒక నిర్దిష్ట సమయం పెట్టుకొని ఒక 4 వస్తువుల్ని పోటీకి పెట్టినప్పుడు ఆ 4 వస్తువులు ఎంత దూరం కదిలాయని చూసుకుంటే నిర్దిష్ట సమయంలో ఎక్కువ దూరం కదిలిన వాటికి అధిక వడి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. సో కాబట్టి అధిక వడి ఉంటే ఖచ్చితంగా దానికి ఏముంటుంది, అధిక చలనం ఉంటుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. కాబట్టి మనము చలనాన్ని దేంతో కనెక్షన్ పెట్టున్నాం, చలనాన్ని మనము దూరము దీంతో మనం కనెక్షన్ పెట్టున్నాం. దూరంలో మళ్ళీ వడి అనేది వచ్చింది. ఇక్కడ ఇంకా మనం చూసుకుంటే ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని దాని వడి అంటాం. అంటే ఏకాంక కాలంలో అంటే మనకి ఒక సెకండ్ కావచ్చు, ఒక నిమిషం కావచ్చు, ఒక గంట కావచ్చు, ఒక రోజు కావచ్చు, ఇట్లా ఏకాంక కాలంలో ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని దాని వడి అంటామన్నమాట. ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని దాని వడి అంటామన్నమాట. దానికి ఎగ్జాంపుల్గా ఒక కారు గంటకు అంటే ఒక ఏకాంక కాలం, ఇది ఒక గంటకు 50 కిలోమీటర్ల దూరం వడితో కదులుతుందని చెప్పినప్పుడు అది ఒక గంటలో 50 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుందని అది సూచిస్తుందన్నమాట. సో అది వడి గురించి. వాస్తవానికి అది నెమ్మదిగా కదలటం ప్రారంభించి ఆ తర్వాత వడి పుంజుకుంటుంది. కాబట్టి కారు వడి గంటకు 50 కిలోమీటర్లు అని చెప్తే సాధారణంగా ఒక గంటలో అది ప్రయాణించిన మొత్తం దూరం 50 కిలోమీటర్లుగా పరిగణిస్తాం. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కారు డైరెక్ట్గా స్టార్టింగ్ పాయింట్ నుంచినే 50 కిలోమీటర్ల దూరాన్ని 50 కిలోమీటర్ల స్పీడ్ని అందుకోదు. కాబట్టి స్టార్టింగ్ పాయింట్ అప్పుడు అది స్లోగా 0 నుంచి స్టార్ట్ చేసి తర్వాత 10, 20, 30, 40, 50కి చేరుకుంటుంది. తర్వాత ఆపేటప్పుడు 50 నుంచి 40, 30, 20, 10 ఇలా చివరికి నిశ్చల స్థితికి వచ్చేటప్పుడు 0 స్పీడ్కి వస్తుంది. సో మొత్తం గంటకి ఇది 50 కిలోమీటర్లు ప్రయాణించిందని చెప్పినప్పుడు మొత్తం దాని సరాసరిగా తీసుకుంటాం అనమాట. అది ప్రయాణించిన దూరము దాని సరాసరి, దాని కాలాన్ని యొక్క సరాసరిగా తీసుకుంటాం అనమాట. కాబట్టి కారు వడి గంటకు 50 కిలోమీటర్లు అని చెబితే సాధారణంగా ఒక గంటలో అది ప్రయాణించినటువంటి మొత్తం దూరం 50 కిలోమీటర్లుగా పరిగణిస్తాం. ఒక గంట సమయంలో కారు స్థిరవడితో చెలిస్తుందా లేదా అనే విషయాన్ని మనం పట్టించుకోం. ఎందుకు? నిజానికి స్థిరవడితో ప్రయాణించదు కారు కానీ ఏదైనా వస్తువు కానీ. స్టార్ట్ చేసేటప్పుడు దాని వడి తక్కువగా ఉంటుంది, తర్వాత ఎండ్ చేసేటప్పుడు కూడా దాని వడి తక్కువగా ఉంటుంది, కానీ మధ్యలో మాత్రమే దాని వడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి మనము ఏం తీసుకుంటాము అంటే స్థిరవడితో చలిస్తుందా లేదా అనే విషయాన్ని దాన్ని మనం తీసుకోకుండా మొత్తం సరాసరి వడిని మనం తీసుకుంటాం అనమాట. ఈ పాయింట్ అర్థమైందా? వాస్తవానికి ఇక్కడ లెక్కించినటువంటి వడి కారు యొక్క సగటు వడి, అంటే స్టార్టింగ్ వడి కాదు, చివరి వడి కాదు, మధ్యలో వడి కాదు, మొత్తం సరాసరి వడి వచ్చేసి 50 కిలోమీటర్లు పర్ అవర్. సో దాన్ని సగటు వడి అంటాం. ఎందుకు సగటు వడిని తీసుకుంటామంటే స్థిర వడి అనేది అసాధ్యం అనమాట. చలనానికి వచ్చేటువంటి ఏ వస్తువైనా మొదట్లో తక్కువ స్పీడ్తో ప్రయాణించడం స్టార్ట్ చేసి చివరికి తక్కువ స్పీడ్తో ప్రయాణించడం ముగుస్తుంది అనమాట. మధ్యలో మాత్రమే వడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మనం స్థిర వడిని ఆశించలేం ఏ వస్తువు నుంచైనా. కాబట్టి మనం సగటు వడిని తీసుకొని మొత్తం వడిగా మనము జనరల్గా వడి అని చెప్తామన్నమాట. కాబట్టి ప్రయాణించిన మొత్తం దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలంతో భాగిస్తే వడి వస్తుందన్నమాట. కావున వడి ఈజ్ ఈక్వల్ టు ప్రయాణించినటువంటి మొత్తం దూరంపై ప్రయాణించడానికి పట్టినటువంటి మొత్తం కాలం. సరళ రేఖ వెంబడి చలిస్తున్న వస్తువు వడి మారుతూ ఉన్నట్లయితే, ఒక సరళ రేఖ వెంబడి చలిస్తున్నటువంటి ఒక వస్తువు యొక్క వడి మారుతూ ఉన్నట్లయితే ఈ చలనాన్ని అసమచలనం అంటారు. మరొక వైపు సరళ రేఖ వెంబడి ఒక వస్తువు స్థిర వడితో చలిస్తున్నట్లయితే దానిని సమచలనం అంటారు. ఈ సందర్భంలో సగటు వడి, వాస్తవ వడి ఒకేలా ఉంటాయి. ఒక వస్తువు నిర్దిష్ట దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని కొలవగలిగినప్పుడే దాని వడిని నిర్ధారించగలం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే స్థిర వడి అనేది ఎప్పుడు ఉంటుంది అంటే మనము స్టార్ట్ చేసి కొద్దిసేపు అయ్యి ఒక స్థిర వడిని పుంజుకునేంత వరకు కొంత టైం పడుతుంది కదా. ఆ టైం పీరియడ్ స్టార్టింగ్ పీరియడ్ నుంచి మనం తీసుకుంటే ఆ టైంని స్టార్టింగ్ పాయింట్గా తీసుకుని తర్వాత ఆ స్పీడ్ని తగ్గించే టైంలో స్థిరవడి ఎంత ఉంటుందో అంతవరకు తీసుకుంటే ఈ మధ్య పీరియడ్ అంతా మనము స్థిరవడిగా భావించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
ఒక కారు అనేది ప్రయాణించడం స్టార్ట్ చేసింది. అది తక్కువ ఒడిలో నుంచి స్టార్ట్ చేసింది. రోడ్డు మీద అది 50 కిలోమీటర్లు చేరుకోవడానికి అది ఒక 10 సెకండ్లు పట్టింది అనుకుందాం. సో ఈ 10 సెకండ్ల నుంచి మనము ఒక గంట సేపు తర్వాత మనం తీసుకుంటే కనుక ఆ చివరి 10 సెకండ్లలో అది మళ్ళీ నిశ్చల స్థితికి వచ్చింది. కారు 50 కిలోమీటర్లు ప్రయాణించి నిశ్చల స్థితికి వచ్చింది. ఆ నిశ్చల స్థితి రావడానికి చివరి 10 సెకండ్లలో స్పీడ్ అనేది 0కి తెచ్చుకుందనమాట. కాబట్టి ఈ మొదటి 10 సెకండ్లు చివరి 10 సెకండ్లు తీసేస్తే మిగిలినటువంటి మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ అంతా కూడా 50 కిలోమీటర్లతో ప్రయాణిస్తూ ఉంటుంది. సో దీన్ని మనము స్థిరవడిగా తీసుకోవచ్చు. అయితే స్థిరవడి తీసుకున్నప్పుడు సరాసరి వడి కానీ స్థిరవడి కానీ రెండు సమానంగా ఉంటాయన్నమాట. ఒక వస్తువు నిర్దిష్ట దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని కొలవగలిగినప్పుడే దాని వడిని నిర్ధారించగలం. అంటే ఒక వస్తువు కొంత దూరాన్ని ప్రయాణించడానికి ఎంత టైం పట్టింది అనేది తెలిసినప్పుడు మాత్రమే దాని వడిని మనం నిర్ధారించగలం. సో ఇప్పుడు ఆ టైం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ కాలానికి కొలతకి మధ్య ఉన్నటువంటి సంబంధం చూసుకుంటే, మన పూర్వీకులు ప్రకృతిలో పునరావృతం జరిగే సంఘటనలను గుర్తించి వాటి ఆధారంగా కాలాన్ని కొలిచేవారు. ఉదాహరణకి 2 సూర్యోదయాల మధ్య కాలాన్ని ఒక రోజుగా, అదేవిధంగా ఒక అమావాస్య ఇంకొక అమావాస్య మధ్య కాలాన్ని నెలగా, సూర్యుని చుట్టూ పూర్తి భ్రమణం చేయడానికి పట్టిన కాలాన్ని ఒక సంవత్సరంగా ఇలా కొలుస్తూ వచ్చుకుంటూ ఉండేవారు. కానీ ఇవన్నీ కొంత ఆవర్తన చలనాన్ని ఉపయోగించుకుంటున్నాయి, అంతే కదా. ఆవర్తన చలనం అంటే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఈ రకంగా ఆవర్తన చలనం ఉంది. తర్వాత మనకు బాగా తెలిసినటువంటి ఆవర్తన చలనాలలో ముందుకు వెనుకకు కదిలే లఘులోలకం యొక్క చలనం ఆవర్తన లేదా డోలనామయ చలనానికి ఒక ఉదాహరణ. లోలక గోళం ఒక విరామ స్థానం ఓ నుంచి ప్రారంభమై ఏ వరకు వెళ్ళి అక్కడ నుంచి బీకు మరలా ఓకు వచ్చే వరకు వచ్చినట్లయితే ఒక పూర్తి డోలనం చేసింది అంటాం. సో దానికి సంబంధించి బొమ్మ ఏమైనా ఉందా? సో దీనికి సంబంధించి బొమ్మ మనం తీసుకుంటే మనము ఒక లోలకాన్ని వేలాడదీస్తాం. ఇది ఓ పాయింట్గా చెప్పుకుంటాం. ఓ పాయింట్ నుంచి ఇంత దూరం అది ప్రయాణించాలి. అక్కడికి ప్రయాణించిన తర్వాత మళ్ళీ ఇంత దూరం. సో ఇక్కడి నుంచి ఇది ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే స్థానానికి ఇలా వచ్చింది అనుకోండి. సో ఈ రకంగా ఒక భ్రమణం అనేది పూర్తవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా ఒక భ్రమణం పూర్తవుతుంది. దీనినే మనం డోలన ఏమంటాము. ఇది ఇలా ఒక భ్రమణం ఈ రకంగా పూర్తి చేయడానికి పట్టినటువంటి కాలాన్ని డోలనావర్తన కాలం అంటాం అన్నమాట. ఈ రకంగా ఒక భ్రమణం పూర్తి చేయడానికి, లేదంటే ఈ లోలకం ప్రారంభించినటువంటి స్థానం నుంచి తిరిగి అదే స్థానానికి చేరుకోవడానికి పట్టే కాలాన్ని డోలనావర్తన కాలం అంటాం. ఒకవేళ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడం. ఒకవేళ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడికి రావడం. ఇది మనం ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటే ఏ నుంచి ఓకి మళ్ళీ బికి మళ్ళీ ఏకి, ఈ రకంగా ఒక భ్రమణం. అదేవిధంగా ఓ దగ్గర స్టార్ట్ చేస్తే బికి మళ్ళీ ఏకి మళ్ళీ ఓకి, ఈ రకంగా మొత్తం ఒక భ్రమణం పూర్తి చేయడానికి పట్టినటువంటి కాలాన్ని డోలనావర్తన కాలం అంటాం. సో ఈ భ్రమణాన్ని మనం డోలనం అని కూడా అంటాం అన్నమాట. సో అది విషయం. నెక్స్ట్ ఇరవై డోలనాలు చేయడానికి పట్టిన కాలాన్ని 20తో భాగించడం ద్వారా ఒక డోలనం చేయడానికి పట్టే కాలాన్ని లేదా డోలనావర్తన కాలాన్ని మనం కనుగొనవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక డోలనం చేయడానికి పట్టే కాలం లెక్క పెట్టడం కంటే ఒక 20 డోలనాలు చేసినటువంటి కాలాన్ని లెక్కగట్టి దాన్ని 20తో భాగించడం వల్ల ఒక డోలనం చేయడానికి పట్టిన కాలం అని లెక్కగట్టవచ్చు అన్నమాట. మనం 20 అనే కాదు, 10 తీసుకోవచ్చు, 15 తీసుకోవచ్చు, 30 కూడా తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు. ఏ రకంగా తీసుకున్నా కానీ ఎన్ని డోలనాలు అయితే తీసుకుంటామో అన్ని డోలనాలకి మనము దానికి పట్టినటువంటి టైము వేసి దాన్ని ఎన్ని డోలనాలు అనే దాంతో భాగించడం కరెక్ట్ అనమాట. లోలకం యొక్క డోలనావర్తన కాలం ప్రతి సందర్భంలోనూ దాదాపు ఒకేలా ఉంటాయి. ఈ రోజుల్లో చాలా గడియారాలు, వాచ్లు
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఘటాలు ఉన్నటువంటి విద్యుత్ వలయాలను కలిగి ఉంటాయి. వీటిని క్వార్ట్జ్ గడియారాలు అంటారు. పూర్వకాలపు గడియారాల కంటే క్వార్ట్జ్ గడియారాలు తెలిపే సమయం ఖచ్చితమైనది. ఇప్పుడు సమయంతో మనం ప్రమాణాలు చూసుకుంటే కాలానికి ప్రాథమిక ప్రమాణం సెకను, దీని సంకేతం సెక్. తర్వాత SCC అంటాం ఇంగ్లీష్లో. కాలానికి పెద్ద ప్రమాణాలు నిమిషాలు మరియు గంటలు. వడి అనగా దూరం బై కాలం అని మనకు తెలుసు. అంటే ఎంత దూరం ప్రయాణించింది, దానికి సమయం ఎంత పట్టింది అనే దానికి సంబంధం ఇది. కావున వడికి ప్రాథమిక ప్రమాణం మీటర్ పర్ సెకండ్. అదే వడిని మనం మీటర్ పర్ మినిట్ లేదా కిలోమీటర్ పర్ అవర్ ఇలా ఇతర ప్రమాణాల్లో కూడా తెలియజేయవచ్చు. అన్ని ప్రమాణాల గుర్తును ఏకవచనంలోనే రాయాలి. 50 కిలోమీటర్లు అని చదువుతాం కానీ 50 కి.మీ. అని రాస్తాం అనమాట. 8 సెంటీమీటర్లు అని రాస్తాం కానీ 8 సెంటీమీటర్లు అని చదువుతాం కానీ 8 సెంటీమీటర్ అని రాస్తాము. సో ఏకవచనంలోనే ప్రమాణం రాస్తాము, చదివేది మాత్రము మనము ఆ రకంగా చదువుకుంటాం అన్నమాట. ఇచ్చిన లోలకం యొక్క డోలనావర్తన కాలం స్థిరంగా ఉంటుంది. ప్రముఖ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ అనే ఆయన 1664-1644 ఒక చర్చిలో కూర్చున్నాడట. దీపం ఒక డోలనం పూర్తి చేసిన కాల వ్యవధితో అతని నాడి ప్రతిసారి అదే సంఖ్యలో కొట్టుకోవడం గమనించి గెలీలియో తన పరిశోధనల్ని ధృవీకరించడానికి వివిధ లోలకాలతో ప్రయోగాలు చేశాడు. నిర్దిష్ట పొడవు అంటే 1 మీటర్ కానీ ఆ రకంగా నిర్దిష్ట పొడవు గల లోలకం ఒక డోలనాన్ని పూర్తి చేయడానికి అంటే డోలనావర్తన కాలం గురించి ఆయన లెక్కగట్టడం జరిగిందన్నమాట. ఒక డోలనాన్ని పూర్తి చేయడానికి ఎల్లప్పుడూ ఒకే సమయం తీసుకుంటుందని అతను కనుగొన్నాడు. సో 1 మీటరు పొడవు ఉన్నటువంటి లోలకాన్ని తీసుకొని ఆయన ఏం చేశాడు, డోలనావర్తన కాలం లెక్కగట్టాడు. అది ప్రతిసారి సమానంగా ఉంది అని ఆయన కనుగొన్నాడంట. నిర్దిష్ట పొడవు గల లోలకం ఒక డోలనాన్ని పూర్తి చేయడానికి ఎల్లప్పుడూ ఒకే సమయాన్ని తీసుకుంటుందని ఆయన కనుగొన్నాడు. సో ఈ పరిశీలన లోలక గడియారాల అభివృద్ధికి దారితీసింది. లోలక గడియారాలను మెరుగుపరిచి వైండింగ్ గడియారాలు, చేతి గడియారాలు తయారు చేశారు. సో లోలక గడియారాలని ఎలా తయారు చేశారంటే, ఒక డోలనావర్తన కాలం 1 సెకండ్ అనుకుంటే అది 60 డోలనాలు చేయడానికి 1 నిమిషం పడుతుంది. ఈ రకంగా డోలనాల్ని లేదంటే ఈ డోలనావర్తన కాలాన్ని లేదంటే ఈ లోలకాన్ని చూసుకుని లోలక గడియారాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా తర్వాత కాలంలో మనకు కొత్త గడియారాలు వచ్చాయన్నమాట. వైండింగ్ గడియారాలు, చేతి గడియారాలు ఈ రకంగా తయారు చేయడం జరిగిందన్నమాట. 2001 అని బిగ్గరగా చెప్పడానికి పట్టే సమయం 1 సెకండ్కు దగ్గరగా ఉంటుంది. 2001 నుంచి 2010 వరకు బిగ్గరగా లెక్కించడం ద్వారా దీన్ని మనం ధృవీకరించుకోవచ్చు. విశ్రాంతిగా ఉన్నటువంటి సాధారణ ఆరోగ్యవంతమైనటువంటి పెద్దల నాడి 1 నిమిషంలో 72 సార్లు కొట్టుకుంటుంది. అంటే 10 సెకండ్లలో 12 సార్లు కొట్టుకుంటుంది. పిల్లలకు ఇది ఇంకొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అంటే 72 సార్లు అనేది జనరల్గా 72 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది అనమాట. లోలక గడియారాలు ప్రాచుర్యంలోకి రాకముందు ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో సమయాన్ని కొలిచే పలు పరికరాలు ఉపయోగించబడ్డాయి. సౌర గడియారాలు, నీటి గడియారాలు మరియు ఇసుక గడియారాలు ఇటువంటి పరికరాలకు కొన్ని ఉదాహరణలు. ఈ పరికరాల యొక్క వివిధ నమూనాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేయబడ్డాయి. సాధారణంగా అందుబాటులో ఉండే గడియారాలు మరియు చేతి గడియారాలతో కొలవగల అతి చిన్న కాల వ్యవధి 1 సెకను. అయితే ఇప్పుడు సెకను కంటే తక్కువ కాల వ్యవధిని కొలవగల ప్రత్యేక గడియారాలు ఉన్నాయి. 1 మైక్రో సెకండ్ అంటే సెకనులో 1 మిలియన్ వంతు, అంటే 1 సెకండ్లో 10 లక్షల వంతు అన్నమాట. అట్లా కొలవచ్చు మైక్రో సెకండ్. ఇంకా నానో సెకండ్ అంటే ఇది సెకండ్లో బిలియన్ వంతు. ఈ రకంగా మనము 1 సెకండ్లో బిలియన్ వంతుని కూడా ఖచ్చితంగా కొలవగలిగేటువంటి గడియారాలని తయారు చేయడం ఈ కాలంలో జరిగింది. ఇటువంటి చిన్న కాల వ్యవధిలో కొలిచే గడియారాలను శాస్త్రీయ పరిశోధనల కోసం ఉపయోగిస్తారు. క్రీడలలో ఉపయోగించే కాలాన్ని కొలిచే పరికరాలు సెకనులో 10వ వంతు లేదా సెకనులో 100వ వంతు కాల వ్యవధిని కొలవగలవు. చారిత్రక సంఘటనల కాలాలు శతాబ్దాలు లేదా సహస్రాబ్దాలుగా చెప్తారు. నక్షత్రాలు మరియు గ్రహాల వయస్సు తరచూ బిలియన్ సంవత్సరాలలో చెప్తారు. అవసరాన్ని బట్టి కాలం యొక్క వివిధ ప్రమాణాలను మనం ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సౌర గడియారం ఉంటుంది. భారతదేశంలో సమయపాలన సేవలు న్యూఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ద్వారా అందించబడుతున్నాయి. వారు ఉపయోగించే గడియారం సెకండ్లో 1 మిలియన్ వంతు ఖచ్చితత్వంతో గల కాల వ్యవధిని కొలవగలదు. ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైనటువంటి గడియారాన్ని యుఎస్ఏలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఈ గడియారం 20 బిలియన్ సంవత్సరాల పాటు నడిచిన తర్వాత కూడా 1 సెకను కోల్పోతుంది లేదా పొందుతుంది. అంటే ఇది 1 సెకను మాత్రమే తేడా చూపిస్తుంది 20 బిలియన్ సంవత్సరాలు అయినా కూడా అని దీని మీనింగ్ అనమాట. అంత పర్ఫెక్ట్గా ఈ గడియారం నడుస్తుంది అని. అట్లాంటి గడియారాన్ని వీళ్ళు యుఎస్ఓలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ వారు అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం టాపిక్లోకి వస్తే చలనంలో మనము దూరంలో వడిలో మళ్ళీ కాలం, ఈ రకంగా నేర్చుకుంటూ వడిని కొలవడం గురించి చూసుకుంటే, కాలం మరియు దూరాన్ని ఎలా కొలవాలో నేర్చుకున్న తర్వాత మనం ఒక వస్తువు యొక్క వడిని లెక్కించడం సులభం. ఎలాగా అంటే ఒక వస్తువు చలనానికి సంబంధించి మనం వడిని లెక్కిస్తాము. అంటే ఎక్కువ చలనం ఉంటే కనుక అది ఎక్కువ దూరం ప్రయాణించింది అని మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సో అది మనము వడిని ఎలా కొలుస్తామంటే ప్రయాణించినటువంటి దూరం బై ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం, ఈ రకంగా మనము ఫార్ములాని తయారు చేసుకున్నాం. సో కొన్ని జీవుల వేగం కిలోమీటర్ పర్ గంటలో ఇవ్వబడుతుంది. అంటే మనకి గుర్రాలు కానీ ఇట్లాంటివి, తర్వాత తాబేళ్ళు కానీ లేదంటే నత్తలు కానీ ఇట్లాంటివి చాలా స్లోగా నడుస్తాయి. సో అవి ఏం చెప్తాము, దూరం మీటర్స్ పర్ మినిట్ అని తాబేళ్ళకి చెప్తే, నత్తకి ఏం చెప్తాం, ఇంకా తక్కువగా ప్రమాణాలని చెప్తాం. ఈ రకంగా మనకి వాడే ప్రమాణాలు కూడా మారుతూ ఉంటాయన్నమాట, దూరాన్ని బట్టి కాలాన్ని బట్టి. ఇంకా మనం ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనము కాలానికి ఫార్ములా కూడా కనుక్కోవచ్చు. దూరంపై వడి అంటే ఎంత కాలంలో ప్రయాణించింది అని కనుక్కోవాలనుకున్నప్పుడు అది వస్తువు ప్రయాణించినటువంటి దూరము, అది ఎంత స్పీడ్తో ప్రయాణించింది అనేది రెండు తెలిస్తే ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. రాకెట్లు భూమి యొక్క కక్షలోకి పంపే ఉపగ్రహాలు తరచుగా 8 కిలోమీటర్ పర్ సెకండ్ వరకు వడిని చేరుకుంటాయి అన్నమాట. అంటే అంత స్పీడ్గా అవి నడుస్తాయి అని. మరొక వైపు తాబేలు 8 సెంటీమీటర్ పర్ సెకండ్ వడితో మాత్రమే కదలగలదు. 8 సెంటీమీటర్లు పర్ సెకండ్ మాత్రమే కలదు. ఇంకా స్పీడోమీటర్ అనేది కిలోమీటర్ పర్ అవర్తో వడిని నేరుగా నమోదు చేస్తుంది. దూరాన్ని కొలవడానికి ఓడోమీటర్ని ఉపయోగిస్తాం. ఆ రకంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దూరం కాలం గ్రాఫ్ ఇది తీసుకుంటే కనుక వార్తాపత్రికలు, మ్యాగజైన్లు మొదలైనవి సమాచారాన్ని ఆసక్తికరంగా ప్రదర్శించడానికి వివిధ రకాల గ్రాఫ్లను సూచించడం మనం గమనించి ఉండవచ్చు. ఇటువంటి గ్రాఫ్ను దిమ్మె చిత్రం లేదా దిమ్మె రేఖాచిత్రం అంటాము. మరొక విధంగా చూపే గ్రాఫ్ను పై చార్ట్ అంటారు. అంటే రౌండ్ షేప్లో చూపేటువంటి గ్రాఫ్ను పై చార్ట్ అంటారు. దూరం కాలం గ్రాఫ్ ఒక సరళ రేఖ అయితే అది వస్తువు స్థిరమైన వడితో చలిస్తున్నట్టుగా సూచిస్తుంది. దూరము కాలం యొక్క గ్రాఫ్, మనము దూరము కాలం యొక్క గ్రాఫ్ తీసుకుంటే ఇది కాలం 1 సెకండ్, 2 సెకండ్లు, 3 సెకండ్లు, 4 సెకండ్లు, 5 సెకండ్లు. దూరము ఇది 1 మీటరు, 2 మీటర్లు, 3 మీటర్లు, 4 మీటర్లు. సో మనము జీరో టైం దగ్గర జీరో దూరము 1 సెకండ్కి 1 మీటరు, ఇంకో సెకండ్కి 2 మీటర్లు, ఇంకో సెకండ్కి 3 మీటర్లు, ఇంకో సెకండ్కి 3 మీటర్లు, ఇంకో సెకండ్కి 4 మీటర్లు, ఇంకో సెకండ్కి 5. అంటే ఇక్కడ 0కి 0, 1కి 1, 2 సెకండ్లకి 2 మీటర్లు, 3 సెకండ్లకి 3 మీటర్లు, 4 సెకండ్లకి 4 మీటర్లు, 5 సెకండ్లకి 5 మీటర్లు, ఈ రకంగా పెరుగుతూ పోతూ ఇది ఒక సరళ రేఖ లాగా ఉంటుందన్నమాట. ఇది సో ఆ రకంగా దూరం కాలం గ్రాఫ్ అనేది ఒక సరళ రేఖ అయితే ఆ వస్తువు స్థిరమైన వడితో చలిస్తూ ఉంటుంది. అంటే ఏంది స్థిరమైన వడితో అంటే, దాని ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పిన దానికి ఏంటి, మీటర్ పర్ సెకండ్. అంటే 1 మీటర్ 1 సెకండ్కి, ఇంకో మీటర్ ఇంకో సెకండ్కి, ఈ రకంగా మీటర్ పర్ సెకండ్ అనేటువంటి స్థిర వడితో చలిస్తూ ఉంటుందన్నమాట. వస్తువు యొక్క వడి మారుతూ ఉన్నట్లయితే గ్రాఫ్ వేరే ఆకారంలో ఉండొచ్చు. అంటే అప్పుడు ఏంటి, వస్తువు యొక్క వడి మారుతూ ఉన్నట్లయితే మనం ఇంతకుముందు తీసుకున్నట్టు ఇది డిస్టెన్సు, ఇది కాలం తీసుకుంటే ఇక్కడ 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్, 4 సెకండ్, 5 సెకండ్, ఇట్లా ఇది 1 మీటర్, 2 మీటర్, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ రకంగా తీసుకుంటే ఫస్ట్ మనం కారు స్టార్ట్ చేసినప్పుడు 0 స్పీడ్తో ఉంటుంది. 0 స్పీడ్తో ముందుకి కదలదు. 1 సెకండ్కి అది 2 మీటర్లు లేదంటే 3 మీటర్లో పోతుంది. 1 సెకండ్కి మీటరే పోతుంది అనుకుందాం. సో 1 సెకండ్కి మీటర్ పోతుంది. 2వ సెకండ్కి అది 3 మీటర్లు పోతుంది. 3వ సెకండ్కి అది 6 మీటర్లు పోతుంది. 4వ సెకండ్కి ఇంకా 10 మీటర్లు, ఆ రకంగా కిలోమీటర్ పోయే స్పీడ్ని కూడా అందుకొని జరుగుతుంది అనమాట. అప్పుడు గ్రాఫ్ అనేది ఏదో ఒక రకంగా వేరే షేప్ ఉంటుందన్నమాట. అది సరళ రేఖ అయి ఉండదు.
మళ్ళీ చివరిలో అది తగ్గుతూ వస్తుందన్నమాట. ఈ రకంగా సరళ రేఖ కాకుండా ఇంకా వేరే ఏదైనా ఆకారమై ఉంటుంది. దాని గురించి మళ్ళీ కూడా వస్తుంది, మాట్లాడుకుందాం. నెక్స్ట్, కాలానుగుణంగా వస్తువు యొక్క స్థానం మారినప్పుడు ఆ వస్తువు చలనంలో ఉన్నట్టు మనం తరచుగా అంచనాకు వస్తాం. ఎందుకు? ఒక వస్తువు కాలానుగుణంగా మారుతూ ఉంది అంటే దాని స్థితిలో మార్పు ఉంది అంటే కాలానుగుణంగా అది ఖచ్చితంగా చెలుస్తూ ఉంది అని మనం ఒక అంచనాకు వస్తాం. అయితే పరోక్ష సాక్ష్యాధారాల ద్వారా చలనమును ఊహించే సందర్భాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు మనం దుమ్ము కదలిక, చెట్ల ఆకులు, కొమ్మల కదలిక ద్వారా గాలి చలనంలో ఉందని గమనిస్తాం. సూర్యోదయం, సూర్యాస్తమం, ఋతువుల మార్పు ఇది భూమి యొక్క చలనాన్ని సూచిస్తుంది. ఇవన్నీ పరోక్ష సాక్ష్యాలు. భూమి గమనాన్ని మనం నేరుగా ఎందుకు అంచనా వేయలేం? ఒక వస్తువు ఒక వ్యక్తికి కదులుతున్నట్టు, మరొక వ్యక్తికి స్థిరంగా ఉన్నట్టు కనిపించవచ్చు. కదులుతున్నటువంటి బస్సులోని ప్రయాణికులకు రోడ్డు పక్కన ఉన్న చెట్లు వెనక్కు కదులుతున్నట్టు కనిపిస్తాయి. రోడ్డు పక్కన నిలబడిన ఉన్నటువంటి వ్యక్తి ప్రయాణికులతో పాటు బస్సు కదులుతున్నట్టుగా గ్రహిస్తాడు. అయితే బస్సు లోపల ఉన్న ఒక ప్రయాణికుడు తన తోటి ప్రయాణికులను నిశ్చల స్థితిలో ఉన్నట్టు చూస్తాడు. సో చాలా వరకు చలనాలు అనేవి చాలా సంక్లిష్టంగా ఉంటాయి. కొన్ని వస్తువులు సరళ రేఖలో, వీటన్నిటి గురించి మనం మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. కొన్ని వస్తువులు సరళ రేఖలో కదలవచ్చు, మరికొన్ని వృత్తాకార మార్గం తీసుకోవచ్చు, కొన్ని భ్రమణ చలనంలో ఉంటే మరికొన్ని కంపన చలనంలో ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక వస్తువు రెండు ఒకేసారి లేదా మూడు చలనాల్లో కూడా ఉండవచ్చు అనమాట. మన చుట్టూ ఉన్న వస్తువుల కదలిక వల్ల మనం కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతాం. వరద వచ్చిన నది, హరికేన్, సునామీ, తర్వాత ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అస్థిరమైన మరియు అనియంత్రితమైనటువంటి వస్తువులు ఉన్నప్పుడు చలనం కూడా అనియంత్రితంగా ఉంటుంది. మరోవైపు నియంత్రిత చలనం వలన జల విద్యుత్ వంటి ఉత్పత్తి వంటివి మానవులకు ఉపయోగపడతాయి. కొన్ని వస్తువుల అస్థిర కదలికలకు అధ్యయనం చేసి వాటిని నియంత్రించవలసినటువంటి అవసరం ఉంది. అస్థిరమైనటువంటి చలనాలు ఏంటి అంటే భూకంపాలు కానీ, సునామీలు కానీ, వరదలు కానీ, ఇవన్నీ కూడా అస్థిరంగా ఉన్నటువంటి చలనాలు అన్నమాట. సో వీటన్నిటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇంకా చలనం యొక్క వివరణ చూసుకుంటే, ఇంకా ఒక బిందువు ఆధారంగా ఒక వస్తువు యొక్క స్థానాన్ని మనం వివరించగలం. ఒక పరిశీలన బిందువు ఆధారంగా ఒక వస్తువు యొక్క స్థానాన్ని మనం గుర్తించగలం. అంటే రైల్వే స్టేషన్కు ఉత్తరాన 2 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామంలో పాఠశాల ఉందని చెప్తే, ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది ఒక పరిశీలన బిందువు. ఈ బిందువు నుంచి మనం ఉత్తర వైపుకి 2 కిలోమీటర్లు తీసుకుంటాం. అక్కడ గ్రామము, ఆ గ్రామంలోని పాఠశాలని గమనించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది ఒక పరిశీలన బిందువు. ఈ రకంగా ఏ వస్తువునైతే పరిశీలన బిందువుగా తీసుకున్నామో, ఏ వస్తువునైనా పరిశీలన బిందువుగా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఒక వస్తువు యొక్క స్థానాన్ని వివరించడానికి మూలం అని పిలువబడే ఒక పరిశీలన బిందువును మనం ఖచ్చితంగా పేర్కొనాలి. మనం ఈ చలనం గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు అది ఎటువైపు కదులుతుంది, దేనికి అనే దాన్ని మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఏంటి, అది ఇంతకు ముందు ఉన్నటువంటి స్థానానికి ఉత్తరంగా కదులుతుంది, దక్షిణంగా కదులుతుంది అని చెప్పినప్పుడు దాని యొక్క పాత స్థితిని మనము పరిశీలన స్థానంగా పేర్కొంటాం అన్నమాట. సో అది ఇక్కడ చెప్పడం. సరళ రేఖ మార్గంలో వస్తువు యొక్క చలనం. ఒక వస్తువు ప్రయాణించినటువంటి మొత్తం మార్గం పొడవు వస్తువు ప్రయాణించినటువంటి దూరం. అంటే వస్తువు ప్రయాణించినటువంటి మొత్తం మార్గం పొడవు అనేది తీసుకుంటే ఆ పొడవు వస్తువు యొక్క ప్రయాణించినటువంటి దూరం. ఈ దూరాన్ని వివరించడానికి మనం సంఖ్యా విలువను మాత్రమే పేర్కొనాలి. దిశ అవసరం లేదు, చలన దిశ కాదు. కాబట్టి కొన్ని భౌతిక రాశుల యొక్క వివరణను సంఖ్యా విలువతో మాత్రమే సూచిస్తాం. అదే ఆ భౌతిక రాశి యొక్క పరిమాణం. అంటే ఎంత దూరం నడిచినావు అని అంటే మనము 1 కిలోమీటర్ నడిచినాము అని చెప్తే సరిపోతుంది. కొన్ని భౌతిక రాశుల యొక్క వివరణను సంఖ్యా విలువతో మాత్రమే మనం చెప్తాము. అదే ఆ భౌతిక రాశి యొక్క పరిమాణం. దూరానికి పరిమాణం ఇది. ఈ రకంగా ఒక వస్తువు యొక్క తొలి స్థానం నుంచి తుది స్థానానికి కొలవబడినటువంటి అతి తక్కువ దూరాన్ని స్థానభ్రంశం అంటారు. సో ఇక్కడ కొత్త పాయింట్ స్థానభ్రంశం వచ్చింది. ఈ స్థానభ్రంశం ఎందుకు వచ్చింది? మనం ఇంతకు ముందు రైల్వే స్టేషన్ ఎగ్జాంపుల్గా అక్కడ ఏం చెప్పుకున్నాం, ఒక పరిశీలన బిందువు అని చెప్పుకున్నాం. ఈ పరిశీలన బిందువుని మనం ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తే ఏమనుకున్నాం, ఒక వస్తువు కదలడం స్టార్ట్ చేసినప్పుడు అది ఎక్కడి వరకు కదిలింది అనేది మనం ఏ పాయింట్ని బేస్ చేసుకుంటామంటే అది ఇంతకు ముందు నిశ్చలంగా ఉన్న స్థితిని బేస్ చేసుకుంటాం. అంటే పరిశీలన బిందువు ఏంటి, అది మొదట్లో ఉన్నటువంటి స్థానం. సో ఇక్కడ అది తొలి స్థానం అవుతుందన్నమాట. సో ఈ రకంగా తొలి స్థానం అనేది మనకి పరిశీలన బిందువు అవుతుంది. ఒక వస్తువు కదిలినప్పుడు తొలి స్థానం ఏమవుతుంది, ఆ కదలికకి ముందు అది ఏ రకమైనటువంటి స్థితిలో ఉందో అది తొలి స్థానం అవుతుందన్నమాట.
సో నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువు తొలి స్థానం అవుతుంది. అది కదిలినప్పుడు తుది స్థానానికి చేరుకున్నప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అతి తక్కువ దూరాన్ని స్థానభ్రంశం అంటాం. ఒక కారు తీసుకున్నప్పుడు కారు తొలి స్థానంలో నిశ్చలంగా ఉంది. ఆ కారు మన ఇంటి దగ్గర నుంచి మన స్కూల్ వరకు వెళ్ళింది. అప్పుడు ఈ స్కూల్కి తర్వాత మన ఇంటి దగ్గరికి మధ్య ఉన్నటువంటి అతి తక్కువ దూరాన్ని మనము చూసుకుంటే అది ఆ వస్తువు యొక్క స్థానభ్రంశం, ఈ కారు యొక్క స్థానభ్రంశం అవుతుందన్నమాట. అయితే దూరం అంటే ఏంటి? ఈ కారు ఏదైతే పాతలో ప్రయాణించిందో, ఏ రోడ్డు మీద అయితే ప్రయాణించిందో ఆ రోడ్డు మొత్తం యొక్క దూరాన్ని కొలుచుకుంటూ వెళ్ళి ఎంత దూరం ఉంటుందో ఆ దూరం మనము లెక్క కడితే అది దూరంగా మనం పరిగణిస్తాం అనమాట. సో ఇక్కడ ఎప్పుడైనా కానీ స్థానభ్రంశం అనేది తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. స్థానభ్రంశం తక్కువగా ఉండవచ్చు లేదా దూరానికి ఈక్వల్గా ఉండవచ్చు అనే విషయం మనం గమనించాలి. ఎందుకు? స్థానభ్రంశం అనేది ఒక స్ట్రైట్ లైన్ లాగా మనం చూస్తామన్నమాట. కానీ దూరం అనేది అది ఎన్ని వంపులు తిరిగిందో ఆ వంపులన్నింటినీ మనం లెక్క కడతాం కాబట్టి దూరం అనేది కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. కానీ స్థానభ్రంశం అనేది స్ట్రైట్ లైన్, తుది స్థానానికి మొదటి స్థానానికి స్ట్రైట్ లైన్గా తీసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఇంకా దాని గురించి డీటెయిల్స్లోకి వెళ్దాము. ఒక వస్తువు యొక్క మొత్తం చలనాన్ని వివరించడానికి నిర్దిష్ట సమయంలో దాని తొలి స్థానాన్ని బట్టి తుది స్థానాన్ని గుర్తించడానికి దూరం మరియు స్థానభ్రంశం అనే రెండు వేర్వేరు భౌతిక రాశులు కూడా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు ఎంత దూరం ప్రయాణించింది అనే విషయాన్ని మనము చలనాన్ని అప్లై చేయొచ్చు. అదేవిధంగా స్థానభ్రంశానికి కూడా మనం చలనాన్ని అప్లై చేయొచ్చు. కాబట్టి ఈ చలనానికి సంబంధించి దూరము మరియు స్థానభ్రంశం ఈ రెండు కూడా మనకు ఉపయోగపడతాయి. ఇక్కడ తొలి స్థానం, తుది స్థానం అనేటివి కొన్ని కొత్త పాయింట్లు వచ్చాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. తొలి స్థానం అనేది ఒక పరిశీలన బిందువు అనే పాయింట్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిశీలన బిందువు అనేది మనము వస్తువు కదలక ముందు లేదా వస్తువు మొదట ఏ స్థానంలో ఉంది అనేటువంటి సిచ్యువేషన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట. తర్వాత సమచలనం మరియు అసమచలనం గురించి తీసుకుంటే, ఒక వస్తువు సరళ రేఖ వెంబడి ప్రయాణిస్తుందని అనుకుందాం. స్ట్రైట్గా వెళ్తుంది, ఒక స్ట్రైట్ హైవే రోడ్లో ఒక కార్ వెళ్తుంది అని అనుకుందాం. అది మొదటి సెకండ్కు 5 మీటర్లు, రెండవ సెకండ్లో 5 మీటర్లు, మూడవ సెకండ్లో 5 మీటర్లు, నాలుగవ సెకండ్లో 5 మీటర్లు ఇలా ప్రయాణాన్ని చేస్తుంది. ఈ సందర్భంలో ప్రతి సెకండ్కు 5 మీటర్లు ప్రయాణిస్తుంది. సో వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలను ప్రయాణిస్తుంది కనుక ఇది సమచలనంలో ఉంది అని చెప్పవచ్చు. ఈ సమచలనంలో సమయ విరామం తక్కువగా ఉండాలి. అంటే మనం ఇప్పుడు తీసుకున్న ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అదే ఎగ్జాంపులే. ఇది డిస్టెన్సు, ఇది కాలం. ఇది ఒక నిమిషం తీసుకుందాం. 2 నిమిషాలు, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నిమిషాలు. ఇది 1 మీటరు, 2 మీటరు, 3 మీటర్లు, ఒకటి వద్దు, 10 మీటర్లు, 20 మీటర్లు, 30 మీటర్లు, 40 మీటర్లు, 50, 60, 70, 80 మీటర్లు. సో ఇది డిస్టెన్సు మనం మీటర్లో తీసుకుంటాం. ఇది టైము, ఇది మినిట్స్లో తీసుకుంటాం. ఇలా తీసుకున్నప్పుడు ఒక ఫస్ట్ మినిట్లో అది ఎంత దూరం ప్రయాణించిందంటే 10 మీటర్లు. సెకండ్ మినిట్కి వచ్చేటప్పటికి అది ఎంత ప్రయాణించిందంటే మళ్ళీ 10 మీటర్లే ప్రయాణించింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 మీటర్లు. మళ్ళీ విరామము, మళ్ళీ నెక్స్ట్ 3వ నిమిషంలో మళ్ళీ 30 మీటర్లు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్. ఇలా ప్రతి లైన్లో మనం డిస్టెన్స్ తీసుకుంటే సేమ్ ఉంటే ఈ డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటే ఈ డిస్టెన్స్ అనేది మనకి ప్రతి సందర్భంలోనూ ఈ డిస్టెన్స్ ఒక్కొక్క దానికి సేమ్ ఉండి ఇది కూడా సేమ్ ఉంటే, ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉంటే దాన్ని మనము సమచలనంలో ఉంది అని చెప్పొచ్చు అనమాట. సో అప్పుడు సమచలనంలో ఉన్నటువంటి గ్రాఫ్ తీసుకుంటే అది సరళ రేఖను సూచిస్తుందని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఒకవేళ ఈ సమచలనం అనేది మనకి రియల్ లైఫ్లో అంతగా కరెక్ట్గా ఉండదు. అంటే స్టార్టింగే ఒక కార్ అనేది సమచలనంతో ప్రయాణం చేయదు. కాబట్టి ఇది కొన్ని సందర్భాల్లో వర్కౌట్ కాదు. అయితే ఏం జరుగుతుంది? స్టార్టింగ్లో ఫస్ట్ తక్కువ స్పీడ్తో పోతుంది, మళ్ళీ స్పీడ్ పెంచుకుంటూ ఇంకా స్పీడ్ పెంచుకుంటూ ఈ రకంగా నడుస్తుంది అనమాట. కాబట్టి అప్పుడు ఈ డిస్టెన్స్ అనేది ఒకదానికొకటి పెరుగుతూ తగ్గుతూ ఉండటం వల్ల అప్పుడు గ్రాఫ్ అనేది వేరే రకంగా ఇట్లా క్రాస్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. మన నిత్య జీవితంలో వస్తువులు సమానమైనటువంటి కాల వ్యవధిలో అసమాన దూరాలను ప్రయాణించడం మనం చూస్తాం. అంటే ఏంటి? నువ్వు 5
నిమిషాల్లో 10 మీటర్లు పోయింది ఒక బండి అంటే ఫస్ట్ 5 నిమిషాల్లో 10 మీటర్లు పోయిందంటే తర్వాత 5 నిమిషాల్లో 10 కంటే ఎక్కువ వెళ్ళడము, 10 కంటే తక్కువ వెళ్ళడము ఇలా జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మళ్ళీ 10 మీటర్లే అలా వెళ్ళడం అనేది ఖచ్చితంగా జరగదు. కాబట్టి మనం నిత్య జీవితంలో చూసే చలనాలన్నీ కూడా దాదాపు అసమచలనాలు. అంటే సమానమైనటువంటి కాల వ్యవధిలో అసమాన దూరాలను ప్రయాణించడం జరుగుతుందన్నమాట. ఉదాహరణకు రద్దీగా ఉండేటువంటి వీధిలో ప్రయాణిస్తున్నటువంటి కారు లేదా ఉద్యానవనంలో జాగింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి అసమచలనానికి సంబంధించినటువంటి ఉదాహరణలు. ఎందుకు? ట్రాఫిక్లో ఉన్నప్పుడు వేగంగా ఏం పోలేరు, అంటే నిదానంగా ఉంటుంది. ప్రతి 10 నిమిషాల్లో కూడా దాని వేగం ఎంత ఉంటుంది? 1 కిలోమీటర్ లోపలే ఉంటే అదే ట్రాఫిక్ లేనప్పుడు కిలోమీటర్ పైన ఉంటుందన్నమాట. అదేవిధంగా జాగింగ్ చేసే వ్యక్తి మొదట్లో బాగా ఫాస్ట్గా ఎనర్జెటిక్గా జాగింగ్ చేస్తూ ఫాస్ట్గా ముందుకు వెళ్తే చివరి కాల వ్యవధుల్లో తీసుకుంటే అప్పుడు స్లోగా నడుస్తాడనమాట. సో ఇది అసమచలనానికి కూడా ఉదాహరణ. ఇచ్చినటువంటి దూరాన్ని ప్రయాణించడానికి వేర్వేరు వస్తువులకు వేర్వేరు సమయం పట్టవచ్చు. ఇది అసమచలనం. వేర్వేరు వస్తువులకి వేర్వేరు సమయం పట్టవచ్చు దాని సామర్థ్యాన్ని బట్టి. వాటిలో కొన్ని వేగంగా కదులుతాయి, మరికొన్ని నెమ్మదిగా కదులుతాయి. వస్తువులు కదిలే రేటు భిన్నంగా ఉండవచ్చు. అయితే జాగింగ్ కానీ ఈ రద్దీలో కార్ కానీ ఈ కదిలే రేటు భిన్నంగా ఉండవచ్చు. అలాగే వివిధ వస్తువులు ఒకే వేగంతో కదలగలవు. సో వేరువేరే వస్తువులు ఒకే వేగంతో కూడా వెళ్ళే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. ఒక ఏకాంక కాలంలో 1 నిమిషం కానీ 1 సెకండ్ కానీ 1 గంట కానీ ఈ సమయంలో ఒక వస్తువు ప్రయాణించిన దూరాన్ని కొలవడం అనేది వస్తువు యొక్క చలన రేటును కొలిచే పద్ధతుల్లో ఒకటి. సో చలన రేటుని మనం కొలిచే పద్ధతుల్లో ఇది ఒకటి అని మనం ఇంతకు ముందు నుంచి కూడా చెప్పుకుంటున్నాం. అంటే దూరం, ప్రయాణించిన దూరం బై కాలం, అది మనకి స్పీడ్ గురించి తెలియజేస్తుంది. ఈ పరిమాణాన్ని వడిగా సూచిస్తారు. వడి యొక్క ఎస్ఐ ప్రమాణం, వడి అంటే మనం వెలాసిటీ అనుకుంటాం వడి తెలుగులో. సో ఈ వడి యొక్క ఎస్ఐ ప్రమాణం వచ్చేసి మీటర్ పర్ సెకండ్. ఈ చిహ్నం ద్వారా సూచించబడుతుంది. సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా కిలోమీటర్ పర్ గంట అనేవి వడి యొక్క ఇతర ప్రమాణాలు. ఒక వస్తువు యొక్క వడిని పేర్కొనడానికి మనకు దాని పరిమాణం మాత్రమే అవసరం అన్నమాట. ఒక వస్తువు యొక్క వడి స్థిరంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. చాలా సందర్భాలలో వస్తువులు అసమచలనంలో ఉంటాయి కాబట్టి అటువంటి వస్తువుల చలన రేటును వాటి సరాసరి వడిగా వివరిస్తాం. ఇంతకుముందే మనం చెప్పుకుంటూ వస్తాం. సో ఒక వస్తువు యొక్క సరాసరి వడిని అది ప్రయాణించిన మొత్తం దూరాన్ని తీసుకున్న మొత్తం సహాయంతో భాగించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ సరాసరి వడి = ప్రయాణించినటువంటి మొత్తం దూరం బై ప్రయాణించినటువంటి మొత్తం కాలం. ఒక సెకండ్ కాలంలో లేదంటే ఒక కాలంలో ఒక వస్తువు s దూరం ప్రయాణించినట్లయితే ఆ వస్తువు వడి v = s/t అనమాట. ఇక్కడ ఒక కాలం కాదు, అది t కాలంలో ఒక వస్తువు s దూరం ప్రయాణించినట్లయితే ఆ వస్తువు యొక్క వెలాసిటీ v వడి ఏంటి అంటే s/t. నిర్దిష్ట దిశలో వడి అనేది మనకి మనం ఒక వస్తువు యొక్క చలన రేటు వడితో పాటుగా కదలిక దిశను పేర్కొంటే మరింత సమగ్రంగా ఉంటుంది. అయితే మనకు వడికి సంబంధించి దిశ అనేది అవసరం లేదు, కానీ చలనానికి సంబంధించి మనము దిశని కూడా చెప్తే ఇంకా బాగుంటుంది, ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం ఎగ్జాంపుల్గా ఎంత దూరం నడిచినావు అంటే నేను కిలోమీటర్ నడిచినాను అనడం కంటే కిలోమీటర్ వరకు కాలేజ్ వరకు కిలోమీటర్ నడిచినాను అనడం ఇంకా బాగుంటుంది కదా. సో ఈ రకంగా చలనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వడితో పాటు ఇంకా ఎక్స్ట్రాగా మనము ఇంకా కొన్ని వాడుకోవచ్చు అనమాట. సో దాని గురించి ఇప్పుడు చూద్దాం. మనం ఒక వస్తువు యొక్క చలన రేటు వడితో పాటు కదలిక దిశను కూడా పేర్కొంటే మరింత సమగ్రంగా ఉంటుంది. ఈ రెండు అంశాలను పేర్కొనే పరిమాణాన్ని వేగం అంటామన్నమాట. సో ఇప్పుడు వేగం అంటే స్పీడ్ అనమాట. ఈ వేగం అనేది ఒక నిర్దిష్ట దిశలో కదులుతున్నటువంటి వస్తువు యొక్క వడిని సూచిస్తుంది. వస్తువు యొక్క వేగం ఏకరీతి ఉండవచ్చు లేదా మారవచ్చు. వస్తువు యొక్క వడి చలన దిశ లేదా రెండింటిని మార్చడం ద్వారా దీనిని మార్చవచ్చు. వస్తువు యొక్క వడిని మార్చడం ద్వారా స్పీడ్ కూడా మారుతుంది, లేదంటే చలన దిశను మార్చడం ద్వారా స్పీడ్లో కూడా మార్పు వస్తుంది అనమాట. ఒక వస్తువు సమవడితో సరళ రేఖ వెంట కదులుతూ ఉన్నప్పుడు దాని చలన రేటు యొక్క పరిమాణాన్ని సరాసరి వేగం పరంగా మనం వ్యక్తీకరిస్తాం. ఒక వస్తువు అనేది అసమవడితో సరళ రేఖ వెంట కదులుతూ ఉన్నప్పుడు
దాని చలన రేటు యొక్క పరిమాణాన్ని సరాసరి వేగం పరంగా మనం వ్యక్తీకరిస్తాం. ఎందుకు? అసమ వేగం ఉంది కాబట్టి ఎక్కడైతే అసమ వేగం ఉంటుందో అక్కడ మనము యావరేజ్ తీసుకుంటాం అనమాట. కాబట్టి వేగాన్ని కూడా యావరేజ్ సరాసరి తీసుకొని లెక్క కడతాం అనమాట. దీనిని మనం సరాసరి వడిని లెక్కించే విధంగానే లెక్కించవచ్చు. అంటే తొలి వేగము తుది వేగం బై 2 వేస్తే సరాసరి వేగం వస్తుంది. సో ఒక నిర్దిష్ట కాలానికి సరాసరి వేగంను దాని తొలి వేగము తుది వేగం యొక్క అంకగణిత సగటు ద్వారా పొందవచ్చు. అంటే సరాసరి వేగం తొలి వేగం బై తుది వేగం బై 2. ఈ రకంగా తీసుకుంటే సరాసరి వేగం వస్తుంది. ఇప్పుడు వెలాసిటీ v+u/2 ఇది గణిత శాస్త్రం ప్రకారం. ఇక్కడ v అనేది సరాసరి వేగం, తర్వాత u అనేది తొలి వేగం మరియు వస్తువు యొక్క తుది వేగం స్మాల్ v. వడి వేగం ఒకే ప్రమాణాలను కలిగి ఉంటాయి, అంటే మీటర్/సెకండ్. సో దీని రెండింటికి తేడా ఏంటి అంటే వడి అనేది దూరాన్ని అంటే దిశని చూపించదు, వెలాసిటీ అంటే వేగం అనేది దిశని సూచిస్తుంది, అంతే తేడా. ఇది విషయము. నెక్స్ట్ 9th పేజ్ నెంబర్ చూసుకుంటే వేగం యొక్క మార్పు రేటు. ఒక వస్తువు సరళ రేఖా మార్గంలో సమచలనంలో ఉంటే వేగం కాలంతో పాటు స్థిరంగా ఉంటుంది. ఒక వస్తువు సరళ రేఖా మార్గంలో సమచలనంలో ఉంటే వేగం కాలంతో పాటు స్థిరంగా ఉంటుంది. అంటే ఈ సందర్భంలో ఏదైనా సమయ వ్యవధిలో వస్తువు యొక్క వేగంలో మార్పు 0. వస్తువు యొక్క వేగంలో మార్పు 0 ఉంటుంది. వేగంలో మార్పు రేటు 0 ఉంటుంది అన్నమాట. అయితే అసమచలనంలో వేగం కాలంతో పాటు విభేదిస్తుంది. ఇది వివిధ కాలాల్లో వివిధ మార్గం యొక్క వివిధ బిందువుల వద్ద విభిన్న విలువలను కలిగి ఉంటుంది. కాబట్టి అందువల్ల ఏదైనా సమయ వ్యవధిలో వస్తువు యొక్క వేగంలో మార్పు 0 కాదనమాట. అయితే దీనికి గ్రాఫ్ మనం ఇంతకుముందు తీసుకున్నట్టు గ్రాఫ్ తీసుకుంటే వస్తువు యొక్క వేగము మనకి ఈ గ్రాఫ్లో ఫస్ట్ ఏమో 10 మీటర్లు, 20 మీటర్లు, 30 మీటర్లు ఇట్లా తీసుకున్నాం. ఇది 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు ఇట్లా తీసుకున్నాం. సో ఇక్కడ మనము 1 నిమిషానికి 10 మీటర్లు తీసుకుంటే, 2వ నిమిషానికి 20 మీటర్లు తీసుకుంటే, ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా ఈ వ్యవధి అనేది స్పీడ్ అనేది వేగంలో మార్పు రేట్ అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే ఏంటి? 10 మీటర్స్ పర్ సెకండ్ అంటే 10 మీటర్స్ పర్ సెకండ్ పర్ మినిట్, యాక్చువల్గా పర్ మినిట్ 10 మీటర్స్ పర్ మినిట్ అనేది మొదటి కాల వ్యవధికి తీసుకుంటాం. తర్వాత రెండో కాల వ్యవధికి తీసుకున్నప్పుడు కూడా 10 మీటర్స్ పర్ మినిట్. తర్వాత మూడో కాల వ్యవధి 3వ నిమిషం దగ్గర తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ కూడా 10 మీటర్స్ పర్ మినిట్. అంటే వేగంలో మార్పు లేదు కాబట్టి ఈ కాల వ్యవధిలో తేడా చూసుకుంటే 0 అవుతుంది. ఎలా? 10 మీటర్స్ పర్ మినిట్, అక్కడ కూడా 10 మీటర్స్ పర్ మినిట్. ఈ రెండు తేడా లేదు కాబట్టి వేగంలో మార్పు రేట్ అనేది 0 అనమాట. ఒకవేళ అసమ వేగంతో ప్రయాణిస్తే కనుక ఒక నిమిషానికి 10 మీటర్లు ప్రయాణించినప్పుడు 2వ నిమిషానికి 20 మీటర్లు పోతే 2వ నిమిషానికి 20 మీటర్లు పోతుంది అనుకోండి. అప్పుడు 3వ నిమిషానికి అది 60 మీటర్లు కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వేగం మనం తీసుకుంటే ఫస్ట్ ఏమో 10 మీటర్స్ పర్ మినిట్, తర్వాత 20 మీటర్స్ పర్ మినిట్, తర్వాత 60 మీటర్స్ పర్ మినిట్. ఈ రకంగా తేడా ఉన్నప్పుడు అక్కడ అసమచలనంలో వేగంలో మార్పు రేట్ అనేది 0 కాదన్నమాట. కాబట్టి అది వివిధ కాలాల్లో అంటే వివిధ టైంలో మార్గం యొక్క వివిధ బిందువుల వద్ద విభిన్న విలువలను కలిగి ఉంటుంది. అందువల్ల ఏదైనా సమయ వ్యవధుల్లో వస్తువు యొక్క వేగంలో మార్పు 0గా ఉండదు అసమచలనంలో. ఇప్పుడు మనం ఒక వస్తువు యొక్క వేగంలో మార్పు రేటుని త్వరణం రూపంలో చెప్తాం. ఇక్కడ మనకి ఇంకొక వర్డ్ వచ్చింది, అది త్వరణం. సో వేగంలో మార్పు రేటు కాలంతో మనం తీసుకుంటే కాలానికి అనుగుణంగా వేగంలో మార్పు రేటుని మనం లెక్కించడాన్ని త్వరణం అంటాము. ఈ త్వరణం గురించి ఇంకా డీటెయిల్గా వెళ్దాం. కాలంలో ఒక వస్తువు యొక్క తొలి వేగం t కాలంలో ఒక వస్తువు యొక్క తొలి వేగం u నుంచి తుది వేగం vకి మారితే త్వరణం ఏమవుతుందంటే ఆ త్వరణాన్ని aతో సూచిస్తాం. a = v - u/t అనమాట. సో దానికి ఏం చెప్తాము? v - u/tగా మనం వ్యక్తీకరిస్తాం. త్వరణం అనేది వేగంలో మార్పు రేటు కాలానికి అనుగుణంగా.
సో ఇప్పుడు కాలానికి అనుగుణంగా వేగంలో మార్పు రేటు 0 అయితే అది సమచలనంలో ఉంటుంది అంటాం. సో అప్పుడు త్వరణం కూడా 0 అయ్యే అవకాశం ఉంటుంది. త్వరణం వేగం యొక్క దిశలో ఉంటే ధనాత్మకంగాను, మరియు వేగం యొక్క దిశకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు రుణాత్మకంగాను పరిగణించాల్సి ఉంటుంది. సో త్వరణం యొక్క SI యూనిట్లు మీటర్/సెకండ్ స్క్వేర్. వేగంలో మార్పు రేటు కాలానికి అనుగుణంగా కాబట్టి మనము వేగానికి మీటర్/సెకండ్ తీసుకుంటాం, దానికి అనుగుణంగా కాలానికి అనుగుణంగా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ సెకండ్ స్క్వేర్ అని వచ్చిందన్నమాట. ఒక వస్తువు సరళ రేఖలో ప్రయాణిస్తే మరియు దాని వేగం సమాన కాల వ్యవధిలో సమాన పరిమాణంలో పెరిగినట్లయితే లేదా తగ్గినట్లయితే అప్పుడు ఆ వస్తువు యొక్క త్వరణం సమత్వరణంగా ఉంటుంది. అంటే సమత్వరణంగా ఉంటుంది అంటే ఎలాగంటే వేగంలో మార్పు రేటు కాల వ్యవధులలో సమానంగా ఉండాలి. అంటే ఎలా అంటే దానికి కూడా మనము ఒక గ్రాఫ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఒక రోడ్డు ఉంది, ఈ రోడ్డు మీద ఒక చిన్న కారు వెళ్తుంది అనుకుందాం. ఇది ఒక మినిట్కి ఒక నిమిషానికి 10 మీటర్లు పోయింది అనుకుందాం. ఇప్పుడు రెండో నిమిషానికి దానికి డబలు ఎంత, రెండో నిమిషానికి 20 మీటర్లు పోయింది. ఇప్పుడు మూడో నిమిషానికి ఎంత, దానికి డబలు, మూడో నిమిషానికి 40 మీటర్లు పోయింది. నాలుగో నిమిషానికి ఎంత దూరం పోయింది, నాలుగో నిమిషానికి 80 మీటర్లు పోయింది. అంటే ఇక్కడ వేగంలో మార్పు రేటును గమనించండి. దీనికి 2 రెట్లు ఇది 2x స్పీడ్, దీనికి 2 రెట్లు ఇది 2x, దీనికి 2 రెట్లు ఇది 2x. అంటే ఇక్కడ వేగంలో మార్పు రేటు ఏం జరుగుతుంది, డబుల్ అవుతుంది. అంటే వేగంలో మార్పు రేటు అనేది స్థిరంగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి దాన్ని మనము, ఈ సిచ్యువేషన్ని మనము సమత్వరణం అని వ్యవహరించవచ్చు. ఇది సమచలనం కాదు, సమత్వరణం. అంటే వేగంలో మార్పు రేటు అనేది స్థిరంగా ఉంది. ఓకేనా. సమచలనం అంటే ఏంటి, వేగం అనేది సమానంగా ఉంటుంది ఎక్కడ చూసినా. సో వేగం సమానంగా ఉంటే అప్పుడేం జరుగుతుంది, మొదటి నిమిషంలో 10 మీటర్లు, రెండో నిమిషంలో 10 మీటర్లు, మూడో నిమిషంలో 10 మీటర్లు, నాలుగో నిమిషంలో 10 మీటర్లు. ఇది సమచలనానికి ఉదాహరణ. కానీ సమత్వరణం అంటే వేగంలో మార్పు రేటు అనేది స్థిరంగా ఉంటుంది. సో మొదటి నిమిషానికి 2x వేసుకుంటాం, రెండో నిమిషానికి మళ్ళా రెట్టింపు, మూడో నిమిషానికి అంతకు మించి రెట్టింపు, నాలుగో నిమిషానికి అంతకు ముందున్న దానికి రెట్టింపు. ఈ రకంగా ఆ రెట్టింపు అనేది స్థిరంగా రెట్టింపు చేసుకుంటూ వెళ్తున్నాం. దీన్ని మనము సమత్వరణం అంటామన్నమాట. వేగంలో మార్పు రేట్ అనేది సమానంగా ఉంది, సమానంగా పెరుగుతూ ఉంది, లేదంటే సమానంగా తగ్గుతూ ఉంది. ఇప్పుడు మనం పెరిగే ఎగ్జాంపుల్ చూపించినాము. ఒకవేళ తగ్గే ఎగ్జాంపుల్ మనం చూడాలంటే కారు హై స్పీడ్ నుంచి స్లోగా తగ్గుకుంటూ రావడం, అది సమాన త్వరణంతో తగ్గుకుంటూ రావడం అనమాట. సో ఆ తగ్గడం అనేది వేగంలో మార్పు రేటు సమానంగా ఉంటే కనుక అప్పుడు దాన్ని మనము సమత్వరణంగా వ్యవహరించవచ్చు. అయితే ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్వేచ్ఛాపతన వస్తువు యొక్క చలనం సమత్వరణ చలనానికి ఉదాహరణ. అంటే స్వేచ్ఛాపతనం అంటే ఒక వస్తువు ఎక్కడో ఆకాశంలో నుంచి కింద పడేటప్పుడు, తర్వాత మరోవైపు ఒక వస్తువు యొక్క వేగం అసమానంగా మారితే అది అసమత్వరణంతో ప్రయాణించగలదు. ఉదాహరణకు ఒక కారు సరళమైన రహదారిలో ప్రయాణిస్తున్నప్పుడు సమాన కాల వ్యవధిలో దాని వేగాన్ని అసమాన పరిమాణంలో పెంచినట్లయితే కారు అసమత్వరణంతో కదులుతున్నట్టుగా చెప్పవచ్చు. సో అది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ సమత్వరణానికి ఏంటి, వేగంగా నేల మీద పడుతున్నటువంటి రాయి, వేగంగా పైకి వేసినటువంటి రాయి, ఇలాంటివి మనము సమత్వరణానికి ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. ఇంకా అసమత్వరణానికి అంటే వేగంలో మార్పు రేట్ అనేది సమానంగా లేకుండా ఉండేటువంటి విషయాలకి కారు ప్రయాణించడం, రోడ్డు మీద ఏవైనా రద్దీగా ఉన్నప్పుడు వెహికల్స్ ప్రయాణించడం, ఇంకా ఏవైనా కానీ లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకున్నా కూడా అసమత్వరణం ఉంటుంది. ఎందుకు, వేగంలో మార్పు రేటు కాలాన్ని బట్టి మారుతూనే ఉంటుంది. ఆ రకంగా అనమాట. ఇంకా దీన్ని మనము గ్రాఫ్ ద్వారా వివరించడం, అంటే ఇంతకు ముందే నేను గ్రాఫ్ ద్వారా అన్నీ వివరించుకుంటూ వచ్చినాను. ఒక వస్తువు యొక్క చలనాన్ని వివరించడానికి మనం గ్రాఫ్ను ఉపయోగించవచ్చు. ఈ సందర్భంలో రేఖా గ్రాఫ్ దూరం లేదా వేగం వంటి భౌతిక రాశులను మరో భౌతిక రాశి అయినటువంటి కాలం పరిమాణంతో ఆధారపడి ఉండటాన్ని మనం చూపుతాయి. అయితే కాలం దూరం గ్రాఫ్లు చూసుకుంటే, దూరం కాలం గ్రాఫ్లు కాలంతో పాటుగా ఒక వస్తువు యొక్క స్థానంలో మార్పు దూరం కాలం గ్రాఫ్ ఆధారంగా సూచించబడుతుంది. కాలంతో పాటుగా ఒక వస్తువు యొక్క స్థానంలో మార్పు అనేది దూరం కాలం గ్రాఫ్గా సూచించబడుతుంది. సో ఈ గ్రాఫ్ కాలం x అక్షం, y అక్షం అనేది దూరంగా మనం తీసుకుంటాం.
వస్తువులు సమవేగం లేదా అసమవేగం లేదా నిశ్చల స్థితిలో ప్రయాణించే వివిధ పరిస్థితులను వివరించడానికి దూరం కాలం గ్రాఫ్ను ఉపయోగించవచ్చు. ఒక వస్తువు సమాన సమయ వ్యవధులలో సమాన దూరం ప్రయాణించినప్పుడు అది సమవడితో కదులుతుందని, సమచలనం ఉందని, సమవడితో కదులుతుందని మనకు తెలుసు. దీనిని బట్టి ఒక వస్తువు కదిలే దూరము అది ప్రయాణించిన సమయానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అందువల్ల అంటే కాలం పెరిగితే దూరం పెరుగుతూ ఉంటుంది, కాలం పెరిగితే దూరం పెరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ఎంత పెరిగితే అంత పెరుగుతూ పోతూ ఉంటుంది. అంటే అది అనులోమానుపాతంలో ఉంటుంది. తగ్గితే తగ్గుతూ వస్తుంటుంది. అందువల్ల సమవడి సందర్భంలో కాలానికి ప్రయాణించే దూరానికి మధ్య గ్రాఫ్ అనేది సరళ రేఖగా ఉంటుంది. అది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సేమ్ ఎగ్జాక్ట్గా మళ్ళీ ఏంటి గ్రాఫ్ తీసుకుందాం. సో ఇప్పుడు ఇది దూరము, ఇది కాలం. సో ఇది 1 సెకండ్, 2 సెకండ్లు, 3, 4, 5, 6, 7, 8, 9 సెకండ్లు. ఇది టైము. తర్వాత ఇది డిస్టెన్సు. 1 మీటర్, 2 మీటర్లు, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా తీసుకున్నప్పుడు 1 సెకండ్కి 1 మీటరు, 2 సెకండ్కి 2 మీటర్లు, 3 సెకండ్కి 3 మీటర్లు, 4 సెకండ్కి 4, 5 సెకండ్కి 5, 6 సెకండ్కి 6, 7 సెకండ్కి 7 మీటర్లు. ఇట్లా మనకి ఒక సరళ రేఖని సూచిస్తుంది అనమాట. ఇది సరళ రేఖ. ఇది సమచలనంలో ఉన్నటువంటి సమవడితో ఉన్నటువంటి వస్తువుకి మనము దూరము తర్వాత కాలము గ్రాఫ్ గీస్తే దూరము కాలం గ్రాఫ్ గీస్తే ఈ రకంగా చలన గ్రాఫ్ ఉంటుందన్నమాట. ఒకవేళ సమానంగా లేకపోయినప్పుడు ఇది సరళ రేఖ అనేది ఉండుకోకుండా ఇలా వంపులు తిరిగి ఏ రకంగా అయినా ఉండవచ్చు అనమాట. ఇలా దాన్ని ఇంకొక కలర్తో సూచిద్దాం. అప్పుడు ఎలా ఉంటుంది అంటే మనకి ఇలా ఉండొచ్చు, లేదంటే ఇలా ఉండొచ్చు. మొత్తానికి అది స్ట్రైట్ లైన్ అయితే ఉండదు. ఇలా ఉండొచ్చు, లేదంటే ఇలా ఉండొచ్చు. సో దీనికి ఈ స్ట్రైట్ లైన్కి ఆ రెండింటికి తేడా చూడండి. కాబట్టి కేవలం సమవడితో ప్రయాణించేటువంటి వస్తువు మాత్రమే ఇలాంటి స్ట్రైట్ లైన్గా మన గ్రాఫ్లో సూచించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ప్రయాణించే దూరం మధ్య గ్రాఫ్ సరళ రేఖగా ఉంటుందని మనం తెలుసుకుందాం. గ్రాఫ్ యొక్క ఓబి భాగం దూరం ఒకే రేటుతో పెరుగుతుంది అని సూచిస్తుంది. ఓకే. వై అక్షం వెంట వస్తువు ప్రయాణించినటువంటి దూరానికి సమానమైనటువంటి స్థానభ్రంశం యొక్క పరిమాణాన్ని మీరు తీసుకుంటే మీరు సమవడి స్థానంలో సమవేగం అనే పదాన్ని కూడా ఉపయోగించవచ్చని గమనించవచ్చు. అంటే సమవడి స్థానంలో సమవేగం అని కూడా ఉపయోగించవచ్చు. ఎందుకు? స్థానభ్రంశం యొక్క పరిమాణాన్ని తీసుకుంటే సమవడి స్థానంలో మనం సమాన వేగం అనే పదాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే అక్కడ దూరం మరియు స్థానభ్రంశం రెండూ సమానమైనప్పుడు, అక్కడ వేగం వడి కూడా రెండు సమానంగా ఉండే అవకాశం కాదు ఖచ్చితంగా. దూరము స్థానం రెండు సమానంగా ఉంటే కనుక ఖచ్చితంగా వేగం వడి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి మనము వడి స్థానంలో వేగం అనే పదాన్ని ఉపయోగించవచ్చు అన్నమాట. ఇంకా వస్తువు యొక్క వడిని నిర్ణయించడానికి మనం దూరం కాలం గ్రాఫ్ని ఉపయోగించవచ్చు. దూరం కాలం గ్రాఫ్లో చిన్న భాగం ఏబిని పరిగణించండి. ఏ బిందువును x అక్షానికి సమాంతరంగా ఒక గీతను మరియు బి బిందువు నుంచి y అక్షానికి సమాంతరంగా మరొక రేఖను గీయండి. ఈ రెండు రేఖలు ఏబిసి త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. సి బిందువు వద్ద ఒకదాన్నొకటి కలుస్తాయి. ఇప్పుడు గ్రాఫ్ ఏసీ సమయ విరామాన్ని t1, t2 సూచిస్తుంది. అయితే బీసీ దూరానికి s2, s1 అనుగుణంగా ఉంటుంది. ఒక వస్తువు ఏ బిందువు నుంచి బికి కదులుతున్నప్పుడు అది సమయం t2 నుంచి t1 తేడా మనం తీసుకోవాలి. దూరాన్ని s2 నుంచి s1 తేడాని మనం తీసుకోవాలి. ప్రయాణం చేస్తుందని ఈ గ్రాఫ్ నుంచి మనం చూడవచ్చు. వస్తువు యొక్క వడి v కాబట్టి v s1 - s2 t1 - t2 ఈ రకంగా మనం తెలుసుకోవచ్చు అనేసి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాడంతే. దాని సారాంశం అయితే ఏం లేదు. దాని వేగాన్ని కనుక్కోవడం ఎట్లా గ్రాఫ్ ద్వారా అనేది మాత్రమే అక్కడ తెలుసుకున్నాం అనమాట. వేగాన్ని కనుక్కోవాలంటే మనకి ఏం తెలియాలి? దూరం తెలియాలి, తర్వాత టైం తెలియాలి. సో ఆ రకంగా మనం తీసుకుంటే కనుక ఫస్ట్ దూరము టైం తెలియాలి. కాబట్టి మనము సేమ్ ఇక్కడ దూరాన్ని డిస్టెన్స్ని తీసుకుంటాము, తర్వాత ఇక్కడ టైం తీసుకుంటాము.
ఈ టైం తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది దీనికి సంబంధించి వడి ఎంత అని అడిగినాడు అనుకోండి. అప్పుడు మనము ఇక్కడ నుంచి ఇది ఏ ప్లేస్లో నుంచి ఇది బి అనుకోండి. ఈ ప్లేస్లోను ఏ ప్లేస్లో నుంచి బి ప్లేస్లోకి ఒక వస్తువు ప్రయాణించబడినటువంటి కాలం ఎట్లా తెలుస్తుంది, ఈ టీ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనము దీంట్లో నుంచి అంటే ఇక్కడ ఈ స్పీడ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఈ స్పీడ్ని మనం తీసేస్తే ఈ టైం పీరియడ్ తెలుస్తుంది అంతే కదా. ఇక్కడ ఒకవేళ 10 సెకండ్లు ఉంటుంది, ఈడ ఒకవేళ 2 సెకండ్లు ఉంటుంది. ఈ 10లో నుంచి 2 తీసేస్తే 8 సెకండ్ల టైం పీరియడ్ అనమాట. ఇదంతా కూడా 8 సెకండ్ల టైం పీరియడ్. ఈ టైం పీరియడ్లో ఎంత డిస్టెన్స్ పోయింది అంటే కనుక మనకు ఇక్కడ ఫస్ట్ 1 సెకండ్లో 1 మీటరు, 2 సెకండ్లో 2 మీటర్లు పోయింది అనుకోండి. తర్వాత 3 సెకండ్లు, 4 సెకండ్లు, 5 సెకండ్లు ఇలా 10 సెకండ్లకు వచ్చేటప్పటికి మనకి ఏమవుతుంది, ఇక్కడ 10 మీటర్లు పోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది సరళ రేఖగా ఉంటుంది. సో 10 మీటర్లు అంటే ఇక్కడ 2 మీటర్ల నుంచి 10 మీటర్లు పోయింది. సో 10లో నుంచి 2 మీటర్లు తీసేస్తే 8 మీటర్లు. ఈ రకంగా మనము S2లో నుంచి S1ని తీసేసినాం, అదేవిధంగా T2లో నుంచి T1ని తీసేసినాం. ఇప్పుడు మనకి దూరము వచ్చింది, తర్వాత కాలము వచ్చింది. దూరం ఎంత 8, కాలం ఎంత 8 సెకండ్లు, దూరము 8 మీటర్లు. ఈ రకంగా మనకి దాని వడి ఎంత అంటే V = 8 మీటర్ పర్ అంటే 1 మీటర్ పర్ సెకండ్ అనమాట. ఈ రకంగా వాడు గ్రాఫ్తో ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట ఆ ఎగ్జాంపుల్ని. అంతకుమించి ఇంకేం లేదు అది. సో అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కనిపెట్టాల్సినటువంటి టైంని ఫస్ట్ కనిపెట్టాలి. ఆ టైము T2 - T1 వేసుకుంటాం. దూరాన్ని కనిపెట్టాలి, ఆ దాన్ని S2 - S1 వేసుకుంటాం. తర్వాత వడిని కనుక్కుంటాం. ఏ రకంగా ఫార్ములా మనకు తెలుసు, దూరము బై కాలం. సో ఆ రకంగా. ఇంకా తర్వాత త్వరణ చలనం కోసం దూరం కాలం గ్రాఫ్ను కూడా గీయవచ్చు. త్వరణ చలనం కోసం దూరం కాలం గ్రాఫ్ను కూడా గీయవచ్చు. అంటే త్వరణం అంటే ఏంటి, వేగంలో మార్పు రేటు కాలానికి అనుగుణంగా దీన్ని మనము త్వరణం అంటాము. సో ఈ త్వరణం కోసం కూడా మనం ఏమంటే ఈ త్వరణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కూడా దూరము కాలం గ్రాఫ్ని గీయవచ్చు. ఈ గ్రాఫ్ యొక్క స్వభావం కాలంతో పాటు కారు ప్రయాణించే దూరం అసమాన వైవిధ్యాన్ని చూపుతుంది. సో దాని గురించి మనకి ఎంత అవసరం లేదు. ఆ త్వరణం గురించి కూడా గ్రాఫ్లు మళ్ళీ గీస్తాం. తర్వాత వేగం కాలం గ్రాఫ్లు. ఒక సరళ రేఖ వెంబడి కదులుతున్నటువంటి ఒక వస్తువు యొక్క వేగం కాలంతో పాటు జరిగే మార్పుని వేగం కాలం గ్రాఫ్ ద్వారా సూచించవచ్చు. ఈ గ్రాఫ్లో x అక్షము కాలము, y అక్షం వేగం అని మనం తీసుకోవడం జరుగుతుంది. సో వస్తువు సమవేగంతో కదులుతున్నట్టయితే దాని వేగం కాలం గ్రాఫ్ యొక్క ఎత్తు కాలంతో పాటు మారదు. ఇది x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చినాడు వాడు అంటే మనకి x అక్షం అనేది టైం పీరియడ్ని సూచిస్తుంది, టైంని సూచిస్తుంది. వేగాన్ని y అక్షం సూచిస్తుంది. సో వేగాన్ని y అక్షం సూచిస్తుంది కాబట్టి మనం ఫస్ట్ వేగం గీసుకుందాం. ఇది y అక్షం వేగము, x అక్షము టైం. 1 సెకండ్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది వచ్చేసి 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 3 మీటర్ పర్ సెకండ్, 4 మీటర్స్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్, 6 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ మీటర్ పర్ సెకండ్ ఎందుకు, ఇది వేగం. ఈ వేగాన్ని మనం ఏం చేస్తాం, మీటర్ పర్ సెకండ్లో చెప్తాం. ఇది డిస్టెన్స్ కాదు. డిస్టెన్స్ అయితే ఏం చెప్పేవాళ్ళు, 1 మీటరు, 2 మీటర్లు అట్లా చెప్పేవాళ్ళం. కానీ ఇక్కడ మనం వేగాన్ని చూపిస్తున్నాం కాబట్టి మీటర్ పర్ సెకండ్ అని రాసుకుంటాం. ఇది 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 3 మీటర్ పర్ సెకండ్ ఇట్లా రాసుకున్నాం. ఇప్పుడు ఒక వస్తువు సమవేగంతో ఉందా అన్నప్పుడు, సమవేగంతో ఉంది అంటేనే మనము అప్పుడు ఏం చేస్తాం, 1 సెకండ్కి 1 మీటర్ పోయినప్పటికీ దాని వేగము మీటర్ పర్ సెకండ్. మళ్ళీ 2వ సెకండ్కి మీటర్ పర్ సెకండ్ వస్తుంది. 2వ సెకండ్కి దాని వేగము మీటర్ పర్ సెకండే ఉంటుంది. కాబట్టి అది 2వ సెకండ్ చేరుకునేటప్పటికి 2 మీటర్లు ప్రయాణిస్తుంది. సో 2వ మీటర్ దగ్గర కూడా దాని వేగము మీటర్ పర్ సెకండే ఉంటుంది. మళ్ళీ 3వ సెకండ్ చివరి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకొక మీటర్ ప్రయాణిస్తుంది. అంటే దాని వేగము మీటర్ పర్ సెకండే ఉంటుంది మళ్ళీ. ఈ రకంగా మీటర్ పర్ సెకండ్ మాత్రమే ఉన్నప్పుడు అది వేగము ఇలా x అక్షానికి సమాంతరంగా సూచిస్తుంది అనమాట. వేగం సమానంగా ఉంది అంటే ఏంటి, అది సమచలనంలో ఉంది అని అర్థం అనమాట. సో సమాన కాల వ్యవధిలో సమాన డిస్టెన్స్ ప్రయాణిస్తుంది అని మనం గమనించవచ్చు. సో 1 సెకండ్కి 1 మీటర్ పర్ సెకండ్, 2వ సెకండ్కి 2 మీటర్ పర్ సెకండ్, 3వ సెకండ్కి మళ్ళీ మీటర్ పర్ సెకండ్ ఇట్లా. ఒకవేళ అసమచలనంలో ఉంది అనుకోండి, అప్పుడు 1 సెకండ్కి మీటర్ పర్ సెకండ్ వస్తే మళ్ళీ 2వ సెకండ్కి 2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్కి చేరుకోవచ్చు. తర్వాత
ఇంకొక సందర్భంలో మూడో సెకండ్కి వచ్చేటప్పటికి 3 మీటర్ పర్ సెకండ్, నాలుగో సెకండ్కి వచ్చేటప్పటికి 4 మీటర్ పర్ సెకండ్, ఐదో సెకండ్కి వచ్చేటప్పటికి 5 మీటర్ పర్ సెకండ్. ఈ రకంగా చేరుకున్నప్పుడు అది ఏమవుతుందంటే అసమచలనంలో ఉన్నప్పుడు ఇది ఈ రకంగా గ్రాఫ్ ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా తగ్గడము లేదంటే మళ్ళీ పెరగడము ఈ రకంగా సరళ రేఖ అయితే రాదు, సమాంతరంగా అయితే కూడా ఉండదన్నమాట ఎక్స్ అక్షానికి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వేగం కాలం గ్రాఫ్లో కాలం అక్షం ద్వారా ఏర్పడినటువంటి ప్రదేశం యొక్క వైశాల్యం స్థానభ్రంశం యొక్క పరిమాణానికి సమానంగా ఉంటుంది. అంటే ఏంటి? వేగం కాలం గ్రాఫ్లో కాలం అక్షం ద్వారా ఏర్పడినటువంటి ప్రదేశం, కాలం అక్షం ద్వారా ఏర్పడినటువంటి ప్రదేశం యొక్క వైశాల్యం అనేది స్థానభ్రంశం యొక్క పరిమాణానికి సమానంగా ఉంటుంది. స్థానభ్రంశం అంటే అది ఎంత దూరం ప్రయాణించింది అనేది. దాన్ని చూసుకుంటే కనుక మనము గ్రాఫ్ తీసుకుందాం. సో ఇది y అక్షం, ఇది x అక్షం, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది వేగము 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 3 మీటర్, 4 మీటర్, 5 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్, 4 సెకండ్, 5 సెకండ్, 6 సెకండ్, 8 సెకండ్ ఈ రకంగా ఉంది. మనం ఇప్పుడు ఒక 5 మీటర్ పర్ సెకండ్ తీసుకుందాం. 5 మీటర్ పర్ సెకండ్ 5 మీటర్ పర్ సెకండ్ తీసుకున్నప్పుడు అది సమచలనంలో ఉంది అని అనుకుందాం. సమచలనంలో ఉంది అన్నప్పుడు ఇక్కడ 0 నుంచి 1 సెకండ్కి వచ్చేటప్పటికి అది 5 మీటర్ సెకండ్ సమవేగంలోనే ఉంది కాబట్టి x అక్షానికి సమాంతరంగా ఉంటుంది అనేది మనకు తెలిసిపోయింది. సో ఇక్కడ మనకి ఒక 5 సెకండ్లు పోయేటప్పటికే 5 1 2 3 4 5 ఈ 5 సెకండ్లు పోయేటప్పటికే మనకి 5 మీటర్ పర్ సెకండ్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు ఈ రకంగా మనకి ఒక దీర్ఘచతురస్రం ఏర్పడింది. ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం మనం తీసుకుంటే ఈ వైశాల్యం ద్వారా అది దాని స్థానభ్రంశం సూచిస్తుంది. ఈ వైశాల్యం ఇది ఆవరించి ఉన్నటువంటి వైశాల్యము దాని స్థానభ్రంశాన్ని సూచిస్తుందంట. అంటే ఇక్కడ ఏంటి? ఇది మనం 5 యూనిట్స్ ఉంది. తర్వాత ఇదేంటిది? ఇది కూడా దీర్ఘచతురస్రం కాదు, యాక్చువల్గా చతురస్రమే ఏర్పడుతుంది కాబట్టి మనకి ఇది 5 యూనిట్స్ ఉంది. సో ఇక్కడ 5 × 5 ఎంత? 25 వస్తుంది. అంటే ఎంత దూరం ప్రయాణించింది అంటే అది 25 మీటర్స్ ప్రయాణించింది. ఎలా అంటే 1 సెకండ్కి అది 5 మీటర్స్ పోతుంది, రెండో సెకండ్కి 5, మూడో సెకండ్కి 5 ఈ రకంగా ఆ 5 సార్లు 5 మీటర్స్ పోయింది అంటే అది 25 మీటర్స్ వెళ్ళినట్టు లెక్క. కాబట్టి ఈ ఆవరించబడినటువంటి ఈ ప్రదేశం అనేది దాని యొక్క స్థానభ్రంశాన్ని సూచిస్తుంది అనేది పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ సమత్వరణం యొక్క వేగం గ్రాఫ్ని గీయటం ద్వారా చలనం గురించి కూడా అధ్యయనం చేయవచ్చు. అంటే ఇప్పుడు మళ్ళీ మనము సమత్వరణం గురించి మాట్లాడుకుంటున్నాం. సమత్వరణం యొక్క గ్రాఫ్. అయితే సమత్వరణం గ్రాఫ్ అంటే ఫస్ట్ సమత్వరణం గురించి మనం తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇంకోసారి చూద్దాం. సమత్వరణం అంటే ఏంటి? వేగంలో మార్పు రేట్ అనేది స్థిరంగా ఉండాలి. సో నేను ఇంతకుముందు కారు ఎగ్జాంపుల్గా తీసుకుని ఇది ఒక రోడ్ అనుకుంటే ఇది ఒక కారు తీసుకుని ఇక్కడ ఒక కారు ఉందనుకుంటే ఈ కారు 1 నిమిషంలో 5 మీటర్లు ప్రయాణించింది, రెండో నిమిషంలో 10 మీటర్లు ప్రయాణించింది, మూడో నిమిషంలో 20 మీటర్లు ప్రయాణించింది, నాలుగో నిమిషంలో 40 మీటర్లు, ఐదో నిమిషంలో 80 మీటర్లు ప్రయాణించింది. ఈ రకంగా తీసుకున్నప్పుడు 0 నుంచి ఇది 5 నుంచి మళ్ళీ 10కి అంటే ఇది రెట్టింపు, ఇక్కడ నుంచి 10కి అంటే ఇది రెట్టింపు, ఇక్కడ నుంచి మళ్ళీ 40 కంటే ఇది పాతదానికి రెట్టింపు, సో దీనికి మళ్ళీ రెట్టింపు. ఈ రకంగా ప్రతిసారి స్థిరమైన వేగంలో పెరుగుదల స్థిరంగా ఉంది అనమాట. వేగంలో మార్పు రేట్ అనేది స్థిరంగా ఉందన్నమాట. ఈ రకమైనటువంటి పెరుగుదల ఉంటే దీన్ని మనము సమత్వరణం అంటాం. పెరుగుదల కాదు, పెరుగుదల అయినా తరుగుదల అయినా ఏదైనా కూడా స్థిరంగా సమానంగా ఉంటే దాన్ని మనం సమత్వరణం అంటాం. ఇప్పుడు ఈ సమత్వరణాన్ని మనం గ్రాఫ్లో చూపించాలి. సో గ్రాఫ్లో చూపించాలి అంటే మనం ఏం చేస్తాం? ఇది y అక్షం, ఇది x అక్షం, ఇది 1 నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు. ఇది 5 మీటర్లు, తర్వాత 10 మీటర్లు, 15, 20, 30, 40, 50, 60, 70, 80 ఈ రకంగా మనం తీసుకుంటే ఫస్ట్ మినిట్లో అది 5 మీటర్స్ పోయింది అనుకుందాం. సెకండ్ మీటర్లో ఏం జరుగుతుంది? అది 5కి 2 రెట్లు ఎంత? 10 మీటర్లు పోతుంది. అంటే 10 మీటర్లు పోతుందంటే ఈ 5కి మళ్ళీ 10 కలుపుకుంటే అది 15 మీటర్ల దూరం పోయి ఉంటుంది. 15 మీటర్ల దూరం పోయి ఉంటుంది అన్నమాట.
సో మళ్ళీ దాని వేగంలో మార్పు రేట్ ఎంత వస్తుంది, దానికి డబుల్ వస్తుంది. అంటే 10 మీటర్లు పోవాల్సింది ఇప్పుడు 20 మీటర్లు పోతుంది. అంటే 20 మీటర్లు అంటే ఇక్కడ ఇది 15కి మళ్ళీ 20 యాడ్ చేసుకోవాలి. సో 15 నుంచి 20 అంటే 30, 40 ఆటికి వస్తుంది అనమాట. అట్లా మళ్ళా ఇంకా ఎక్కువ వస్తుంది, ఇంకా పైకి వస్తుంది. ఈ రకంగా మనం గ్రాఫ్ని తీసుకుంటే ఆ గ్రాఫ్ ఇలా వస్తుంది అనమాట. ఇలా పైకి వచ్చేస్తుంది. అంటే అది కరెక్ట్గా ఎట్లా వస్తుంది అంటే గ్రాఫ్ ఇలా వస్తుంది. ఆ రకంగా ఉంటుందన్నమాట. చూద్దాం. కారు ఇంజిన్ని పరీక్షించడం కోసం సరళమైన రహదారిలో నడపడాన్ని మనం పరిగణిస్తాం. డ్రైవర్ పక్కనటువంటి కూర్చున్న వ్యక్తి ప్రతి 5 సెకండ్ల తర్వాత కారు స్పీడ్ రీడింగ్ని గమనించడం ద్వారా దాని వేగాన్ని నమోదు చేశాడు అనుకుందాం. ఈ సందర్భంలో కారు యొక్క చలనం వేగం గ్రాఫ్ పటం మనం తీసుకుంటే గ్రాఫ్ యొక్క స్వభావాన్ని బట్టి వేగము సమాన కాల వ్యవధుల్లో సమాన పరిమాణంలో మారుతుందని మనం అనుకుందాం. అంటే అది సమత్వరణంలో ఉంది అని మనం తీసుకుందాం. అందువలన అన్ని సమత్వరణ చలనాలకు వేగం కాలం గ్రాఫ్ ఒక సరళ రేఖగా సూచిస్తుంది అనమాట. వేగం కాలం గ్రాఫ్ ఇది డిస్టెన్స్, నేను ఇంతకుముందు చెప్పింది డిస్టెన్స్ కదా. సో మనం డిస్టెన్స్ కాకుండా ఇక్కడ వేగం కాలం గ్రాఫ్ తీసుకున్నప్పుడు అది ఇక్కడ వేగము 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 3 మీటర్ పర్ సెకండ్ అట్లా తీసుకొని ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడ టైం తీసుకొని ఇక్కడ వేగం తీసుకుంటే ఇది వేగంలో 5 మీటర్ పర్ సెకండ్, 10 మీటర్ పర్ సెకండ్, 15 మీటర్ పర్ సెకండ్, 20 మీటర్ పర్ సెకండ్, 25 మీటర్ పర్ సెకండ్ ఇట్లా తీసుకున్నప్పుడు ఇక్కడ కాల వ్యవధులు మారే కొద్దీ ఇది ఈ రకంగా సరళ రేఖగా పోయే అవకాశం ఉందన్నమాట. సమత్వరణంలో ఈ రకమైనటువంటి సరళ రేఖ ఉంటుందన్నమాట. వేగం మరియు కాలం గ్రాఫ్ ఈ రకంగా ఉంటుంది సమత్వరణానికి సంబంధించి. అది విషయము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా సమత్వరణ చలనాలకు వేగం కాలం గ్రాఫ్ ఒక సరళ రేఖ అనే విషయం మనం ఇప్పుడే తెలుసుకున్నాం. వేగం కాలం గ్రాఫ్ నుంచి కారు ప్రయాణించిన దూరాన్ని కూడా మనం కనుక్కోవచ్చు. వేగం కాలం గ్రాఫ్ నుంచి మనం కారు ప్రయాణించిన దూరాన్ని కూడా కనుక్కోవచ్చు. అది ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం. వేగం కాలం గ్రాఫ్ కింద ఉన్నటువంటి ప్రాంతం నిర్దిష్ట కాల వ్యవధుల్లో కారు ప్రయాణించినటువంటి దూరాన్ని అంటే స్థానభ్రంశం యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది. త్వరణం వలన కారు యొక్క వేగం మారుతుందన్న కారు ప్రయాణించే దూరం వేగం కాలం గ్రాఫ్ల ABCDE వైశాల్యం ద్వారా గుణించవచ్చు. అంటే S = ABCDE యొక్క వైశాల్యం. ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే దీర్ఘచతురస్రం యొక్క ప్రాంతం ABCDE ప్లస్ ADE త్రిభుజం వైశాల్యం. ఈ రకంగా మొత్తం వైశాల్యాన్ని తీసుకుంటే అక్కడ మనకేమొస్తుంది, దూరం, ప్రయాణించిన దూరం వస్తుందన్నమాట. అంటే ఇక్కడ గ్రాఫ్ ఏ రకంగా తీసుకోవడం జరిగిందంటే వాళ్ళు ఈ రకంగా తీసుకొని ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనకి తీసుకున్నప్పుడు ఇది ఒక దీర్ఘచతురస్రము, ఇది ఒక దీర్ఘచతురము, ఈ చతురస్రం, ఈ రెండింటి మొత్తం కలిపితే మనకి దూరం వస్తుంది అనమాట. దూరం వస్తుంది. ఇక్కడ టైం ఉంటుంది, ఇక్కడ వేగం ఉంటుంది. సో ఈ వేగంలో మార్పు రేట్ని మనము సమాన వ్యవధిలో సమానంగా ఉంటుంది కాబట్టి ఇట్లా పాయింట్లు ఉంటాయి. ఈ రకంగా ఉన్నప్పుడు మనకి ఇది మొత్తం అంతా కలిపి ఈ వైశాల్యం తీసుకుంటే ఈ కాల వ్యవధిలో మనకి ఈ టైం పీరియడ్లో అది ఎంత దూరం ప్రయాణించింది అనేది తెలుసుకోవాలంటే మొదట ఈ పాయింట్ నుంచి ఈ చివరి పాయింట్ వరకు ఉన్నటువంటి మొత్తం గ్రాఫ్ యొక్క ఈ పరిమాణం మొత్తాన్ని తీసుకొని దీని వైశాల్యాన్ని లెక్కగట్టాలి. అప్పుడు మనకి టైం ఏమవుతుంది అంటే అక్కడ కూడా T2 - T1 అవుతుంది. ఇక్కడ తర్వాత ఈ డిస్టెన్స్ కూడా మనం తీసుకొని మొత్తాన్ని లెక్క కట్టుకుంటే అప్పుడు ఇది ABCDE ఈ రకంగా మనం తీసుకొని మొత్తాన్ని దాని వైశాల్యాన్ని బట్టి అది ఎంత దూరం ప్రయాణించింది అనేది కనుక్కోవచ్చు అనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అయితే త్రిభుజ వైశాల్యం ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు అనేది ఇక్కడ ఫార్ములా ఇచ్చినాడు. ఇంకా దీర్ఘచతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు. సో ఆ రకంగా మనము సమతరుణంలో ఉన్నటువంటి వస్తువు యొక్క కాలం వేగం గ్రాఫ్లో అది ఎంత దూరం ప్రయాణించింది అనే విషయాన్ని మనం కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసమత్వరణ చలనం విషయంలో
వేగం మరియు కాలం గ్రాఫ్లు ఏదైనా ఆకారాన్ని కలిగి ఉంటాయి. నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఏదైనా ఆకారం అంటే అది ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు, ఇంకే రకంగా అయినా ఉండొచ్చు. అది విషయం. ఎందుకు వేగంలో మార్పు రేట్ అనేది సమానంగా ఉండదు, స్థిరంగా కూడా ఉండదు. తర్వాత కాలంతో పాటు వస్తువు యొక్క వేగం తగ్గుతున్న చలనాన్ని సూచించే వేగం కాలం గ్రాఫ్. తర్వాత వస్తువు యొక్క వేగం కాలంతో పాటు అసమానంగా మారడాన్ని సూచించే వేగం కాలం గ్రాఫ్. ఇవన్నీ చూసుకుంటే మనకి సరళ రేఖ అనేది కనిపించదు అనమాట. కాలంతో పాటు వస్తువు యొక్క వేగం తగ్గుతున్న చలనాన్ని సూచించే గ్రాఫ్ కూడా, అంటే సమానంగా తగ్గుతూ ఉంటే ఆ గ్రాఫ్ కూడా సరళ రేఖగా ఉంటుంది. అసమానంగా మారుతూ ఉంటే అది సరళ రేఖ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సరళ రేఖ వెంబడి కదులుతున్నటువంటి వస్తువు యొక్క చలనాలను దాని యొక్క స్థానం, వేగం, త్వరణం ఆధారంగా వివరించవచ్చు. అటువంటి చలనం సమచలనం లేదా అసమచలనం అయి ఉండవచ్చు. సో ఇది విషయం. మనం చలనం గురించి మాట్లాడుకునేటప్పుడు చలనం వచ్చింది, వడి వచ్చింది, స్థానభ్రంశం వచ్చింది, తొలి స్థానం, తుది స్థానం, త్వరణంలో సమత్వరణం, అసమత్వరణం, చలనంలో సమచలనం, అసమచలనం, వడిలో స్థిరవడి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. వీటిని ఇంకొకసారి మనము ఈ గ్రాఫ్ని బేస్ చేసుకొని మనం వీటన్నిటిని ఇంకోసారి బాగా రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ బలం. ఈ బలంలో మనము కొన్ని విషయాలు ఇంతకుముందే తెలుసుకున్నాం. బలానికి సంబంధించి మళ్ళీ పీడనంలో మళ్ళీ వాతావరణ పీడనం, ఇంకా తర్వాత బలం, తర్వాత పీడనం, తర్వాత పనిలో భాగంగా మళ్ళీ అక్కడ ఏం జరిగింది, సామర్థ్యము, శక్తి, ఇలాంటివన్నీ మాట్లాడుకున్నాం అనమాట. సో నిశ్చల స్థితిలో ఉన్న వస్తువులను చలన స్థితిలో ఉన్నటువంటి వస్తువులను నిశ్చల స్థితిలోనికి మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించే భౌతిక రాశిని బలం అంటాం. వస్తువులను కొట్టడం, నెట్టడం, లాగడం వంటివన్నీ కూడా వస్తువులకు చలనం కలిగించేటువంటి మార్గాలు. బలంను ప్రయోగించి ఒక వస్తువు యొక్క వేగం పరిమాణం మార్చవచ్చు. వస్తువు వేగం పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు, మరియు దాని చలన దిశను మార్చవచ్చు. బలం వస్తువుల యొక్క ఆకారాన్ని మరియు పరిమాణాన్ని కూడా మార్చగలదు. ఒక స్ప్రింగ్ పై బలాన్ని ప్రయోగించినప్పుడు అది సాగుతుంది. ఒక గోళాకార రబ్బరు బంతిపై బలాన్ని ప్రయోగించినప్పుడు అది నొక్కబడుతుంది. సో ఇప్పుడు తుల్య మరియు అసమతుల్య బలాల గురించి చూసుకుంటే, ఒక వస్తువుపై ప్రయోగించబడినటువంటి బాహ్య బలాలు ఆ వస్తువు యొక్క నిశ్చల స్థితి లేదా గమన స్థితిని మార్చకపోతే ఆ బలాలను తుల్య బలాలు అంటారు. అంటే ఒక వస్తువుపై మనం బలాన్ని ప్రయోగించినప్పుడు బాహ్య బలాలు ఆ వస్తువు యొక్క నిశ్చల స్థితిని లేదా గమన స్థితిని మార్చలేకపోతే ఆ బలాలను తుల్య బలాలు అంటారు. అంటే ఏంటి అంటే, మనం ఒక గోడని నెట్టాలి అని ప్రయత్నించినప్పుడు అది ఎంతకీ కదలదు. అంటే దాని మీద మనం ప్రయోగించినటువంటి బలం అనేది తుల్య బలం. సో కాబట్టి మనము దాని నిశ్చల స్థితిని మార్చలేం, అంటే దానిలో కదలిక తీసుకురాలేమన్నమాట. సో ఈ బల ప్రభావం ఏది కనపడదు. అలాంటి బలాల్ని తుల్య బలాలు అంటారు. చలనంలోనికి ఒక బలము ఏదైనా ఉపయోగించి ఒక వస్తువును చలనంలోనికి తీసుకువచ్చినట్లయితే, లేదంటే గమన స్థితిని మార్చినట్లయితే అటువంటి బలాలను అసమతుల్య బలాలు అంటారు. అంటే ఏంటి, మనము ఒక బుల్డోజర్ ద్వారా ఈ గోడని బలప్రయోగం చేసి కదిలించినాం. అప్పుడు ఈ గోడ కూలిపోయింది. అప్పుడు దాన్ని ఏమంటామంటే అసమతుల్య బలాలు అంటారు. ఒక వస్తువు కదిలే దిశలో అసమతుల్య ఫలిత బలం పనిచేస్తుంది. స్పర్శలో ఉన్నటువంటి రెండు తలాల మధ్య ఘర్షణ బలం పనిచేస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, అసమతుల్య బలం అనేది ఎక్కడ పనిచేస్తుందంటే, ఒక వస్తువు కదిలే దిశలో అసమతుల్య ఫలిత బలం పనిచేస్తుందంట. అదేవిధంగా స్పర్శలో ఉన్నటువంటి రెండు తలాల మధ్య ఘర్షణ బలం పనిచేస్తుంది. వస్తువు యొక్క అడుగు భాగం మరియు నేల యొక్క గరుకు తలం మధ్య ఘర్షణ బలం పనిచేస్తుంది. ఒక పెట్టెపై ప్రయోగించబడినటువంటి బాహ్య బలంను ఘర్షణ బలం తుల్యం చేసినట్లయితే ఆ పెట్టె కదలదు. సో ఇవి తుల్య బలాలు. ఒక పెట్టెపై ప్రయోగించబడినటువంటి బాహ్య బలం ఘర్షణ బలం కంటే ఎక్కువ అయినప్పుడు పెట్టె కదలడం ప్రారంభిస్తుంది. అప్పుడు అవి అసమతుల్య బలాలు. అంటే ఏంటి అంటే, ఒక వస్తువు కదలడానికి మనము ఆ వస్తువు మీద ఇప్పటికే ఉన్నటువంటి బలాల్ని అధిగమించాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఒక వస్తువు, అంటే ఒక పెట్టె, దానికి కొంచెము ఘర్షణ ఉంది. ఆ ఘర్షణని దాటించే శక్తిని మనము యూజ్ చేయాలి. అంటే మనము కొంత శక్తిని యూజ్ చేసినప్పటికీ ఆ వస్తువు కదలలేదంటే అదంతా ఎక్కడికి గ్రహిస్తుంది అంటే ఘర్షణ గ్రహిస్తుంది. ఆ ఘర్షణను మించినటువంటి బలం మనం పనిచేస్తే గనక అప్పుడు ఆ వస్తువు కదులుతుంది. అంటే ఈ ఘర్షణను మించి ఇంకా ఏదైతే ఎక్స్ట్రాగా మనం బలం ఇస్తున్నామో అది అసమతుల్య ఫలిత బలం అని చెప్తామన్నమాట. ఈ అసమతుల్య ఫలిత బలం వల్ల వస్తువు కదులుతుందన్నమాట.
ఒక వస్తువుపై పనిచేసే బలాలు నెట్టే బలం లేదా ఘర్షణ బలం ఇవి తుల్య బలాలై మరియు ఎటువంటి ఫలిత బాహ్య బలం లేకపోతే వస్తువు సమవేగంతో చలిస్తుంది. అంటే ఆ బలాలు సమానమైపోయి ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ వస్తువు అనేది వేరే బాహ్య బలం ఏది లేకపోతే అప్పుడు ఆ వస్తువు అనేది సమవేగంతో ప్రయాణిస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఘర్షణను మించి ఘర్షణకి కరెక్ట్గా అది ఘర్షణతో సరిపోయే బలాన్ని మనము నెట్టడానికి ఉపయోగించినట్లయితే ప్రతిసారి ఘర్షణ తర్వాత మనం ఉపయోగించిన బలం ఈ రెండు ఈక్వల్ అయ్యి ఆ వస్తువు అనేది సమవేగంతో ప్రయాణించడం స్టార్ట్ చేస్తుంది. అదేవిధంగా ఒక వస్తువు పైన ఒక అసమతుల్య బలం పనిచేసినట్లయితే ఆ వస్తువు యొక్క వేగంలో మరియు చలన దిశలో మార్పు ఉంటుంది. అంటే ఇప్పుడు అసమతుల్య బలం తీసుకుంటే అది ఎక్కువ బలాన్ని ఉపయోగించినట్టు అవుతుంది. ఆ ఫలిత బలము ఇది కదలికలో మార్పు తీసుకురావడానికి అవసరమవుతుంది. సో అప్పుడు అసమవేగంతో ఆ వస్తువు చలిస్తుంది అనమాట. కాబట్టి ఒక వస్తువు చలనానికి త్వరణం కలిగించాలంటే అసమతుల్య బలం కావాలి. అంటే ఒక వస్తువు చలించడానికి మనం బలాన్ని వాడతాం. అదే వస్తువు యొక్క ఆ చలనాన్ని మనం మార్చడానికి లేదంటే ఆ చలనంలో మార్పు రేటును తీసుకురావడానికి ఏం వాడాలి అంటే అసమతుల్య బలం వాడాలి. అంటే ఏంటి ఇక్కడ సింపుల్గా ఒక వస్తువు స్థిరంగా ఉందనుకుందాం, లేదంటే కదులుతూ ఉందనుకుందాం. ఈ వస్తువు చలన స్థితిలో లేదంటే చలన స్థితి అంటే మనకి నిశ్చల స్థితి కానీ లేదా కదులుతున్నది కానీ ఈ చలన స్థితిలో మనము మార్పు తీసుకురావడానికి ఏం చేస్తాం? బలాన్ని ప్రయోగిస్తాం. అయితే దాన్ని మనం బలం ప్రయోగించి చలింపజేస్తాం. అయితే ఇప్పుడు ఆ చలన స్థితి కంటిన్యూస్గా ఉన్నప్పుడు దానిలో మార్పు రేటును తీసుకురావడానికి ఏం చేస్తామంటే అసమతుల్య బలం ఉపయోగిస్తామన్నమాట. ఈ అసమతుల్య బలం పనిచేసినంతసేపు ఆ వస్తువు యొక్క వేగంలో మార్పు లేక చలన దిశలో మార్పు జరుగుతూ ఉంటుంది. అంటే వస్తువు యొక్క వేగంలో కానీ వస్తువు యొక్క చలన దిశలో కానీ రెండింటిలో మార్పు జరుగుతూనే ఉంటుందన్నమాట. దేనివల్ల అంటే ఈ అసమతుల్య బలం వల్ల. అయితే గెలీలీ ప్రయోగం తీసుకుంటే ఇది ఒక సరదా ప్రయోగము. గెలీలియో వాలు తలాలపై వస్తువు చలనాన్ని పరిశీలించడం ద్వారా వస్తువులపైన ఏ బలము పనిచేయకపోతే, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, ఏ బలము పనిచేయకపోతే అవి స్థిరవడితో చలిస్తాయి అని నిరూపించాడు. అంటే ఒక గోళీ వాలుతలంపై నుంచి కిందకి దొర్లినప్పుడు దాని వేగం పెరుగుతుంది. గోళీ వాలుతలంపై నుంచి కిందకి దొర్లుతూ ఉన్నప్పుడు అసమతుల్య గురుత్వాకర్షణ ప్రభావానికి లోనై అడుగు భాగం చేరేటప్పటికి నిర్దిష్ట వేగాన్ని పొందుతుంది. సో ఒక గోళీ వాలుతలంపైకి ఎక్కేటప్పుడు దాని వేగం తగ్గుతూ ఉంటుంది. ఒక ఆదర్శవంతమైన ఘర్షణ లేని రెండు వైపులా వాలు కలిగినటువంటి తలంపై నిశ్చల స్థితిలో ఉన్నటువంటి గోళీని ఉంచారు. ఇప్పుడు ఎడమ తలంపై నుంచి గోళీని వదిలినప్పుడు అది వాలుతలం మీదుగా కిందికి దొర్లి మరియు ఎదురుగా ఉన్న వాలుతలంపైకి ఎంత ఎత్తు నుంచి వదిలామో అంత ఎత్తుకు చేరుకోవడానికి చేరుతుంది అని వాదించాడు గెలీలియో. రెండు వైపులా ఉన్న తలాల వాలులు సమానం అయితే గోళీ కిందకు దొర్లడానికి ఎంత దూరం ప్రయాణించిందో పైకి ఎక్కాక కూడా అంతే దూరం ప్రయాణిస్తుంది అని చెప్పాడు. ఒకవేళ కుడివైపు తలం యొక్క వాలు కోణాన్ని క్రమంగా తగ్గించినట్లయితే అప్పుడు గోళీ అనేది తన అసలైన ఎత్తును చేరుకోవడానికి ఇంకా అధిక దూరాలకు కూడా గోళీ ప్రయాణిస్తుంది అని చెప్పాడు. ఒకవేళ కుడివైపు తలాన్ని క్షితిజ సమాంతరంగా ఉంచినట్లయితే అంటే ఆ తలం వాలు 0కు తగ్గించినట్లయితే గోళీ తన వదలబడిన ఎత్తుని చేరుకోవడానికి ఎప్పటికీ ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ సందర్భంలో గోళీపై పనిచేసే అసమతుల్య బలాలు శూన్యం. ఎందుకు అంటే అక్కడ ఘర్షణ ఉండదు. దీన్ని మనం బొమ్మ ద్వారా తీసుకుంటే ఇక్కడ ఒక వాలుతలం, ఇంకా ఇక్కడ కొంచెం సమతలం, ఇక్కడ ఒక వాలుతలం. ఈ రకంగా తీసుకున్నప్పుడు ఈ వాలుతలంలో మనకి ఇక్కడ నుంచి గోళీ వదిలారు. ఇక్కడ నుంచి గోళీ వదిలితే అది ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక నిర్దిష్ట వేగాన్ని పుంజుకుంటుంది. ఈ నిర్దిష్ట వేగంతో అదే వేగంతో ఇది మళ్ళీ పైకి ఇలా ఎంత ఎత్తు నుంచి వదిలారో అంత ఎత్తుకు చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది అని ఫస్ట్ పాయింట్ చెప్పినాడు. అయితే ఒకవేళ ఇటువైపు కుడివైపు ఉన్నటువంటి వాలుతలం అనేది అంత ఎక్కువగా కాకుండా ఇంత ఉంటే కనుక అప్పుడు ఏం జరుగుతుందంటే ఇది గోళీ ఇక్కడ నుంచి నిర్దిష్ట వేగాన్ని వచ్చి ఇక్కడ నిర్దిష్ట వేగాన్ని పొంది మళ్ళీ ఇది ప్రయాణించిన దూరం కంటే ఇంకా దూరం ప్రయాణించే ఎక్కువ అది సమాన ఎత్తుకు చేరుకోవడానికి ఇంకా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది అనమాట. ఒకవేళ మళ్ళీ ఇంకా ఏం చెప్పినాడు అంటే ఇంకా మూడో సందర్భంలో ఈ తలం అనేది ఇలా ఫ్లాట్గా ఉంది అనుకోండి. ఇలా ఫ్లాట్గా ఉంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి గోళీ ఇక్కడ నిర్దిష్ట వేగాన్ని పొంది
ప్రయాణిస్తూనే ఉంటుంది. అది ఎంత దూరం అనేది ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు? దాని మీద బాహ్య బలాలు ఏమీ పని చేయనంత వరకు, అసమతుల్య బలాలు ఏవి లేనంత వరకు. అంటే అసమతుల్య బలాలు అంటే ఏంటి అంటే అక్కడ ఘర్షణ బలం ఉంటుంది. ఘర్షణ బలం వల్ల వస్తువు ఏం జరుగుతుంది? వస్తువు నిశ్చల స్థితికి వస్తుంది. కానీ ఇక్కడ ఘర్షణ బలం లేకపోవడం వల్ల అది గోళీ అనేది స్థిరంగా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎందుకు ప్రయాణిస్తుంది? దాని అసలైన ఎత్తుకు చేరుకోవడానికి ప్రయాణిస్తూనే ఉంటుంది అనేది గెలీలియో వాదన అన్నమాట. ఈ రకంగా ఆయన చెప్తూ వస్తున్నాడు. గోళీ తను వదలబడిన ఎత్తును చేరుకోవడానికి ఎప్పటికీ ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ సందర్భంలో గోళీపై పనిచేసే అసమతుల్య బలాలు శూన్యం. అంటే అక్కడ ఘర్షణ బలం కానీ ఉండదు, తర్వాత వాతావరణ పీడనం ఉండదు, ఇలాంటివి ఇవన్నీ ఉండవు. అయితే ఇది సాధించడం సాధ్యం కాదు రియల్ లైఫ్లో. ఎందుకంటే చలన దిశకు వ్యతిరేకంగా పనిచేసే ఘర్షణ బలం ఎప్పటికీ ఎక్కడైనా ఉంటుంది. అందువల్ల గోళీ కొంత దూరం ప్రయాణించాక ఆగిపోతుంది. అయితే ఆయన చెప్పినటువంటి అజంప్షన్ అనేది మళ్ళీ తర్వాత ప్రయోగాలకు చాలా ఉపయోగపడింది అనమాట. తలాల ఉపరితలాలపై కందెనలు పూయటం ద్వారా ఘర్షణ బలం యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు. మరియు బలం మరియు చలనం పైన గెలీలియో ఆలోచనలను న్యూటన్ అధ్యయనం చేసి వస్తువుల చలనమును వివరించే 3 ప్రాథమిక నియమాలను ప్రతిపాదించాడు. ఈ 3 నియమాలు న్యూటన్ గమన నియమాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. న్యూటన్ గమన నియమాల్లో మొదటిది న్యూటన్ మొదటి గమన నియమం. ఇక్కడ ఫలిత బలం యొక్క సమతా స్థితిని మార్చడానికి ప్రయత్నించినంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనూ, రుజుమార్గంలో సమచలనంలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ ఉంటుంది. అన్ని వస్తువులు తమ చలన స్థితిలో మార్పును వ్యతిరేకిస్తాయి. దీన్ని మనము జడత్వం అనే పాయింట్లో మాట్లాడుకుంటాం అన్నమాట. గుణాత్మక నిశ్చల స్థితిలో ఉన్న లేదా సమవేగంతో చలిస్తూ ఉన్న కదిలించబడని వస్తువులు అదే స్థితిలో ఉండటాన్ని కోరుకునే ధర్మాన్ని జడత్వం అంటారు. న్యూటన్ మొదటి గమన నియమాన్ని జడత్వ నియమం అంటారు. నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలో ఉండుటను నిశ్చల జడత్వం అంటారు. సమవేగంతో చలిస్తున్న వస్తువు అదే స్థితిలో ఉండుటను గమన జడత్వం అంటారు. అంటే అది వేరే స్థితిలోకి వెళ్ళడానికి వ్యతిరేకిస్తుంది అని ఆయన చెప్తున్నాడు. జడత్వ నియమం యొక్క వివరణ ఏంటి అంటే, కారును ఆపేంత వరకు మనం మన సీటులో పోల్చినప్పుడు నిశ్చలంగా ఉంటాము. బ్రేకులు వేసినప్పుడు కారు నెమ్మదిస్తుంది. కానీ జడత్వం వలన మన శరీరం అదే చలన స్థితిని పొంది ముందుకు మనం కదులుతామన్నమాట. మనం ఎప్పుడైనా బస్సులో నిలబడి ఉన్నప్పుడు బస్సు అకస్మాత్తుగా కదిలితే మనం నిశ్చల స్థితిలో ఉండటానికి మన బాడీ ప్రిపేర్ అయి ఉండటం వల్ల నిశ్చల స్థితిలోనే ఉంటుంది. ఒకవేళ బస్సు హఠాత్తుగా కదిలితే మనం వెనక్కి పడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా బస్సు హఠాత్తుగా ఆగినప్పుడు కూడా మనం ముందుకు పడిపోవడం జరుగుతుంది. ఎందుకు? మనం చలన స్థితికి మన బాడీ అలవాటు పడి ఉంటుంది కాబట్టి. సో ఆ రకంగా చలన స్థితిలో ఉన్నది చలన స్థితిలోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది, నిశ్చల స్థితిలో ఉండేది నిశ్చల స్థితిలోనే ఉండడానికే ప్రయత్నిస్తుంది. ఇలా నిశ్చల స్థితిలో ఉండడానికి ప్రయత్నించేటువంటి స్వభావాన్ని నిశ్చల జడత్వం అని, తర్వాత గమన స్థితిలో ఉండేటువంటి వస్తువు గమన స్థితిలోనే ఉండడానికి ప్రయత్నించే స్వభావాన్ని గమన జడత్వం అని అంటారనమాట. ఇంకా క్యారమ్స్ ఆటలో ఒక స్ట్రైకర్తో కాయిన్లను వరుసలో కింది కాయిన్ కొట్టినప్పుడు కింది కాయిన్ మాత్రమే తొలగించబడుతుంది. నిశ్చల జడత్వం వలన పైన మిగిలిన కాయిన్లు అలాగే నిలువుగా నిలబడతాయి. ఇంకా ఒక ఖాళీ గాజు గ్లాసును ఒక గట్టి అట్టముక్కతో దానిపైన నాణాన్ని ఉంచి వేలితో అట్టముక్కపై బలం ప్రయోగించి అట్టముక్కను క్షితిజ సమాంతరంగా నెట్టినప్పుడు అట్టముక్క తీసివేయబడినప్పటికీ నాణెం జడత్వం వలన నిశ్చల స్థితికి కొనసాగాలని ప్రయత్నించడం వల్ల నాణెం గ్లాసులో పడుతుంది. ఈ రకంగా ఉంటుంది అన్నమాట. తర్వాత టీ కప్పు ఉండే సాసర్ నందు ఒక గాడి లోతైన అంచు ఉంటుంది. ఎందుకు? అది చలన స్థితిలో ఉన్నప్పుడు సడన్గా మనము ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి మనం టీ ఇచ్చేటప్పటికి ఈ టీ కప్ అనేది ప్లేట్ మీద పక్కకి జరిగి పడిపోకుండా ఆ సాసర్లో ఒక గుంత ఉంటుందన్నమాట. ఆ గుంతలో టీ కప్పు స్థిరంగా ఉంటుందన్నమాట. ఎందుకు అలా పెట్టినారు అంటే అది నిశ్చల జడత్వానికి స్థిర జడత్వానికి తట్టుకునే విధంగా ఆ రకంగా లోతైన అంచు ఉంటుందన్నమాట. ఇంకా జడత్వం మరియు ద్రవ్యరాశి తీసుకుంటే ఈ జడత్వానికి సంబంధించినటువంటిది ఏది అంటే ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే జడత్వం కూడా ఎక్కువగా ఉంటుంది, దాని బల ప్రయోగం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే చూద్దాం. బరువైన లేదా ఎక్కువ ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువులు ఎక్కువ జడత్వాన్ని స్పష్టంగా చూపుతాయి. పరిమాణాత్మకంగా ఒక వస్తువు యొక్క జడత్వాన్ని దాని ద్రవ్యరాశిచే కొలుస్తాం. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశినే దాని జడత్వానికి కొలతగా చెప్పవచ్చు. ఒక అసమతుల్య బలం
ఒక వస్తువుపై పనిచేసినప్పుడు దాని వేగం మారుతుంది, అంటే ఆ వస్తువు త్వరణం పొందుతుంది అని న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారం తెలియజేస్తుంది. ఇప్పుడు జడత్వానికి సంబంధించి, ద్రవ్యరాశికి సంబంధించి ఎట్లా చెప్తున్నారంటే, ఒక బంతి వచ్చి మనల్ని కొంత వేగంతో కొట్టిందనుకోండి, అది అంత ఎక్కువగా మనకి నొప్పి పెట్టదు. అదే వేగంతో ఒక రైలు వచ్చి మనల్ని కొట్టినప్పుడు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి పెరగటం వల్ల అది చూపించే బల ప్రభావం కూడా పెరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ద్రవ్యవేగం అనేది ఇక్కడ దీని గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ద్రవ్యవేగానికి సంబంధించింది. న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారం చూసుకుంటే, ద్రవ్యవేగంలో మార్పు రేటు ఆ వస్తువుపై పనిచేసే అసమతుల్య బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే అది బల దిశలోనే కూడా ఉంటుందన్నమాట. ఇది న్యూటన్ రెండవ గమన నియమం. అంటే ఒక వస్తువు ద్రవ్యవేగంలో మార్పు రేటు ఆ వస్తువుపై పనిచేసే అసమతుల్య బలానికి అనులోమానుపాతంలోనూ మరియు బల దిశలోనే ఉంటుంది అని న్యూటన్ రెండవ గమన నియమం తెలుపుతుంది. వస్తువులు కలగజేసే ప్రభావం వాటి ద్రవ్యరాశి మరియు వేగం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగాలను కలిపి ముఖ్యమైన భౌతిక రాశి అయినటువంటి ద్రవ్య వేగం అనేటువంటి ఒక ధర్మాన్ని న్యూటన్ ప్రతిపాదించాడు. సో ద్రవ్య వేగం అనేది ఏంటి అంటే, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి m మరియు వేగం v ల లబ్ధాన్ని ద్రవ్య వేగం అని అంటారనమాట. ద్రవ్య వేగానికి దిశ మరియు ప్రమాణం రెండు ఉంటాయి. సో వేగం దిశలోనే ద్రవ్య వేగం కూడా ఉంటుంది. ద్రవ్య వేగం యొక్క SI ప్రమాణం కిలోగ్రామ్ మీటర్ సెకండ్. ఒక వస్తువుపై ప్రయోగించబడినటువంటి అసమతుల్య బలం దాని వేగంలో మార్పును తెస్తుంది, కాబట్టి బలం దాని ద్రవ్య వేగంలో కూడా మార్పును తెస్తుంది. ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగంలో మార్పు బల పరిమాణం మీదే కాకుండా బలం పనిచేసిన సమయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఎలిమెంట్ వచ్చింది, బలమే కాదు ఇక్కడ ఆ బలం పనిచేసినటువంటి సమయం కూడా అనేటువంటి ఒక పాయింట్ వచ్చిందనమాట. సో అదేంటంటే దాని మీద ఆధారపడి ఒక వస్తువు ద్రవ్య వేగాన్ని మార్చడానికి అవసరమైనటువంటి బలం ద్రవ్యవేగం మార్పు జరిగే రేటు మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ద్రవ్యవేగం మార్పు జరిగే రేటు మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా సూత్రీకరణ. ఈ సూత్రీకరణకు సంబంధించి మనం అంత డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. F × m ఆఫ్ v - u / t, దాంట్లో F km v - u / t. సో F = kma. m అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశి, u అనేది తొలి వేగం, v అనేది తుది వేగం, t అనేది బలం ప్రయోగించబడినటువంటి కాలం, f అనేది స్థిర బలం, k అనేది 1 అయినప్పుడు F = ma అవుతుందన్నమాట. సో బలం యొక్క ప్రమాణం కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా న్యూటన్, దీనికి చెప్పుకుంటాం. ఇప్పుడు ఒక వస్తువుపై పనిచేసే బలంను కొలవడానికి దాని యొక్క ద్రవ్యరాశి మరియు త్వరణముల లబ్ధంను కనుగొనుటను న్యూటన్ రెండవ గమన నియమం తెలియజేస్తుంది. అంటే వస్తువు యొక్క బలాన్ని కొలవడానికి, అంటే ఫోర్స్ m × a. m అంటే ఏంటి, మనకి వస్తువు యొక్క ద్రవ్యరాశి, a అంటే ఏంటి, త్వరణం. ఈ రెండింటి లబ్ధం కనుక్కుంటే మనకి న్యూటన్ రెండవ గమనం ఇది తెలియజేస్తుంది అనమాట. బలానికి ఒక కొత్త డెఫినేషన్ వచ్చింది, F = ma. ఇది న్యూటన్ రెండవ గమన నియమం ద్వారా తెలియజేస్తుంది. వేగంగా కదులుతున్నటువంటి క్రికెట్ బంతిని పట్టుకునేటప్పుడు ఫీల్డర్ తన చేతులను నెమ్మదిగా బంతితో పాటు వెనుకకు లాగటం వల్ల ఆ ఫీల్డర్ సమయం పెంచి అధిక వేగంతో కదులుతున్నటువంటి బంతి వేగాన్ని 0కు తగ్గిస్తాడు. ఈ విధంగా బంతి త్వరణం తగ్గుతుంది మరియు వేగంగా కదులుతున్నటువంటి బంతిని పట్టుకున్నప్పుడు కలిగే ప్రభావం కూడా తగ్గుతుంది. ఒకవేళ బంతిని అకస్మాత్తుగా ఆపినట్లయితే దాని ద్రవ్య వేగంలో మార్పు రేటు ఎక్కువగా ఉండి ఫీల్డర్ అరచేతికి గాయం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ద్రవ్య వేగంలో మార్పు రేటు అనేది మనము ఆ టైం పెంచడం వల్ల, ద్రవ్య వేగంలో మార్పు రేటు అనేది టైం పెంచడం వల్ల బలం యొక్క ప్రభావం అనేది తగ్గుతుందన్నమాట. ఆ రకంగా మనము బంతిని క్యాచ్ పట్టుకునేటువంటి సమయం పెంచడం వల్ల ఆ చేతిలో స్లోగా ఇలా కిందకి లాగబడటం వల్ల మనము ఆ ద్రవ్య వేగాన్ని 0కి తగ్గించగలుగుతాం అనమాట. ఈ రకంగా ఎంత వేగం పెంచితే అంత ఆ బల ప్రభావం అనేది తగ్గిపోతుంది అనమాట. హైజంప్ ఆటలో ఆటగాడు మెత్తటి పరుపు మీద లేదా ఇసుక కుప్ప మీద పడే విధంగా ఏర్పాటు చేస్తారు. ఇది ఆటగాడు పడే సమయాన్ని పెంచి దూకిన తర్వాత గాయం కాకుండా ఆపుతుంది. అంటే ఎందుకు, అక్కడ ద్రవ్య వేగంలో మార్పు రేటు అనేది అత్యంత ఎక్కువ నుంచి 0కి తీసుకురావడం వల్ల బలం యొక్క ప్రభావం, ఆ ఫలిత బల ప్రభావం అనేది తగ్గించేసి ఆ బల ప్రభావం మనిషి మీద లేకుండా గాయాల పాలు కాకుండా చూస్తుందన్నమాట. కరాటే ఆటగాడు ఒక దెబ్బతో ఐస్ దిమ్మను పగలగొట్టుటకు గల కారణం అక్కడ ద్రవ్య వేగంలో మార్పు రేటును పెంచడం అనమాట. అంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ బలాన్ని ప్రయోగించి
చాలా తక్కువ టైంలో ఆ బలాన్ని అంతా ఉపయోగించడం వల్ల ద్రవ్య వేగంలో మార్పు రేటు ఎక్కువగా ఉండేటట్లు చేస్తారనమాట. ఆ రకంగా ఆ ద్రవ్య వేగంలో మార్పు రేటు ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఎక్కువ బలం తక్కువ సమయంలో యూజ్ చేయబడి చాలా ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. చాలా ఎక్కువ బలాన్ని ఆ బల ప్రభావాన్ని చూపించగలుగుతుంది అన్నమాట. ఇంకా న్యూటన్ 3వ గమన నియమం చూసుకుంటే ప్రతి చర్యకు దానికి సమానమైనటువంటి వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది. ప్రతిచర్య, చర్య రెండు కూడా వేర్వేరు వస్తువులపై పనిచేస్తాయి. చర్య ప్రతిచర్య బలాలు పరిమాణంలో సమానమైనప్పటికీ ఈ బలాలు సమాన త్వరణాలు కలిగించకపోవచ్చు. న్యూటన్ 3వ గమన నియమం యొక్క అనువర్తనాలు తీసుకుంటే అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే చర్య ప్రతిచర్య బలాల పరిమాణంలో సమానమైనప్పటికీ ఆ బలాలు సమాన త్వరణాలు కలిగించకపోవచ్చు. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం రాకెట్ అనేది మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రాకెట్ చర్యకు ప్రతిచర్య కిందకి ఒత్తిడి కలుగజేసి పైకి వెళ్తుంది అని చెప్తున్నాం. ఇక్కడ ఎక్కడ ఒత్తిడి కలుగజేస్తుంది? కిందకి వ్యతిరేక దిశలో భూమి మీద అది ఒత్తిడిని కలుగజేస్తుంది, ఫోర్స్ని. ఆ రకంగా అది పైకి వెళ్తుంది. అయితే రాకెట్ భూమి మీద కలుగజేసే ఒత్తిడి కారణంగా భూమి వెనక్కి వెళ్ళదు కదా. ఎందుకు వెళ్ళదు? భూమి యొక్క ద్రవ్యరాశి చాలా ఎక్కువ, రాకెట్ యొక్క ద్రవ్యరాశి చాలా తక్కువ భూమితో పోలిస్తే. కాబట్టి భూమిలో కదలిక ఉండదు. కానీ రాకెట్ దానికి వ్యతిరేక దిశలో, భూమికి వ్యతిరేక దిశలో పైకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి పాయింట్ ఏంటి అంటే బలాలు సమానమైనప్పటికీ, వ్యతిరేక దిశలో ఉన్నటువంటి బలాలు సమానమైనప్పటికీ సమాన త్వరణాలు కలిగించకపోవచ్చు ఆ రెండు వస్తువుల మీద. కాబట్టి భూమి పెద్దగా కదలిక ఉండదు, కానీ రాకెట్ మాత్రం కదులుతుంది. సో దీన్ని మనం ఇంకా మనం డీటెయిల్గా చూద్దాం. ఒక తుపాకీ కాల్చినప్పుడు అది బుల్లెట్ పైన ముందుకు కదిలేటట్టుగా తుపాకీ బలాన్ని ప్రయోగిస్తుంది. బుల్లెట్ తుపాకీకి సమానమైనటువంటి వ్యతిరేక బలాన్ని కూడా బుల్లెట్ తుపాకీ మీద కలిగజేస్తుంది. అయితే తుపాకీ కూడా బుల్లెట్ ముందుకు వెళ్ళినంత స్పీడ్లోనే తుపాకీ కూడా వెనక్కి వెళ్ళాలి కదా. కానీ అలా జరగదు. ఎందుకు? రెండు సమాన బలాలైనప్పుడు తుపాకీ కూడా వెనక్కు వెళ్ళాలి కదా. అలా జరగదు. ఎందుకు అంటే ఆ బలం అనేది కొద్ది వరకు మాత్రమే తుపాకీని వెనక్కు వచ్చేటట్టు చేస్తుంది. బుల్లెట్పై పనిచేసే త్వరణ బలం తుపాకీపై తిరోగమన బలం, బుల్లెట్పై పురోగమన బలం మరియు తుపాకీలో తిరోగమన బలం, ఈ రెండు అన్నీ ఉంటాయి. బుల్లెట్తో పోల్చినప్పుడు తుపాకీ అధిక ద్రవ్యరాశి కలిగి ఉండటం వల్ల తుపాకీలో కలిగే త్వరణం బుల్లెట్లో కలిగే త్వరణం కంటే చాలా తక్కువ. ఈ పాయింట్ మనం గమనించాలి. సో చర్యకు ప్రతిచర్య అనేది ఈక్వల్గా ఉంటుంది బలాలు. అయితే అవి పనిచేయడము, ఆ బల ప్రభావం అనేది వస్తువుల యొక్క ద్రవ్యరాశిపై ఉంటుందన్నమాట. పడవ నడిపే వ్యక్తి పడవ నుంచి ముందుకు దుమకగానే పడవ మీద పనిచేసే బలం దానిని వెనక్కు నెడుతుంది. నావికుడు ముందుకు దూకగానే పడవ వెనక్కు కదులుతుంది. సో 1 కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల వస్తువుపై 1 న్యూటన్ బలం పనిచేసి 1 మీటర్/సెకండ్ త్వరణం కలిగిస్తుంది. ఈ రకంగా మనము మాట్లాడుకుంటే గమన నియమాలు, కాలము, చలనము, పీడనము, దూరము, స్థానభ్రంశము, గ్రాఫ్లు ఇవన్నీ అనమాట.